Hello. Okay. I'm really sorry. Guys. Good evening, everyone. So, guys, once again, welcome back to the session, guys. So, e particular session low, as I told you, we are going to discuss about the general organic chemistry. సో ఒక చిన్న విషయం ఏంటంటే ఇంకొక పార్ట్ కూడా ఉండబోతుంది దట్ విల్ బి ద లాస్ట్ ఫైనల్ పార్ట్. సో ఈ పర్టికులర్ పార్ట్లో అయితే ఐఎమ్ గోయింగ్ టు కవర్ ద కంప్లీట్ ఆప్టికల్ ఐసోమెరిజం. అండ్ ఎందుకంటే కొంచెం there are so many questions, so that is one of the reason I had to take this again to part 4. Okay, and one more thing I am telling you here, పార్ట్ 4 అయితే రేపు మార్నింగ్ 8 o'clock హైడ్రోకార్బన్స్ ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో అరీన్స్. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద పార్ట్ 4 ఆఫ్ జిఓసి. ఓకే, సో జిఓసి వెంటనే తీసుకోవట్లేదు. మేబీ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ కెన్ టేక్ జిఓసి రేపటి సెషన్స్లో. I'll be taking day after tomorrow. If possible, I'll take it on Sunday. Okay, సండే రోజు పార్ట్ 4 ఫైనల్ పార్ట్ తీసుకుంటాను. దాంట్లో అన్ని ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్కి సంబంధించి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ ట్రై టు సాల్వ్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ సెషన్. ఓకే, హాయ్ తేజ, గుడ్ ఈవినింగ్. భాస్కర్, భావన, ఐఎమ్ రియలీ సారీ భావన, ఐ రియలీ అండర్స్టాండ్ దట్. హాయ్ లోషిని, గుడ్ ఈవినింగ్. ఓకే, వెక్టర్ సార్ హై వెయిటేజ్ చాప్టర్స్ చేయండి. ష్యూర్ వెక్టర్. ఇదే కాదు, కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించి కూడా ఒక 1 షార్ట్ వీడియో చేయబోతున్నాను. దట్ విల్ ఆల్సో బీ ఫర్ లైక్ 4 hours or 5 hours. ఒక ఫుల్ 1 సింగిల్ స్ట్రెచ్ వీడియో ఉంటుంది. ఓకే, దాంట్లో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీ సింగిల్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్, ఇంకొక పార్ట్ చేయండి అని నేను అడుగుదాం అనుకున్నా. ఓకే ఫైన్. సో ఈ పర్టికులర్ సెషన్లో విల్ బీ ఫోకసింగ్ ఆన్ ద ఆప్టికల్ ఐసోమెరిజం. ఎంతో మందికి ఉన్న కన్ఫ్యూషన్, ఐ నో దట్ దిస్ ఇస్ సమ్వేర్ many of them face the issues in. Okay, so first thing ఏంటంటే before I go into optical isomerism, so ఇక్కడ exercises చేస్తూ we will understand the concepts. మీకు ఆల్రెడీ తెలుసు, you know the format, how we have understood part 1 and part 2. ఇక్కడ కూడా అలానే same thing, we will follow the same thing. Okay, ష్యూర్ నీట్ ఆస్పరెంట్, ఐఎమ్ సారీ. ఓకే, సో ఎవరైనా కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ యూజ్ ద లింక్ టు జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొజెక్షన్స్ తెలియాలి మీకు. సో ప్రొజెక్షన్స్ అంటే బేసికల్గా ఏంటంటే ఒక మాలిక్యూల్ని 3Dలో రిప్రజెంట్ చేయడం. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ జామెట్రికల్ ఐసోమెరిజం కావచ్చు, అలానే ఆప్టికల్ ఐసోమెరిజం కావచ్చు, కేవలం దే ఆర్ బికాస్ ఆఫ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఎ మాలిక్యూల్. అంటే వాటిల్లో 2 మాలిక్యూల్స్లో ఓరియంటేషన్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల మనకు ఇటువంటి ఆప్టికల్ ఐసోమెరిజం కావచ్చు, జామెట్రికల్ ఐసోమెరిజం కావచ్చు కనిపిస్తుంది. కానీ వాటి యొక్క కాన్స్టిట్యూయెంట్స్, డూ యూ రిమెంబర్ వాట్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆటమ్? సో ఒక ఆటమ్కి అటాచ్ అయిన ఆటమ్స్ని కాన్స్టిట్యూయెంట్స్గా పిలుస్తాం. అందుకనే కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం, స్ట్రక్చరల్ ఐసోమెరిజం. సో స్ట్రక్చరల్ ఐసోమెరిజం విషయానికి వస్తే వాటిల్లో మాత్రం స్ట్రక్చర్ వేరియబుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, బట్ స్టిల్ వాటి యొక్క ఓరియంటేషన్స్ వేరుగా ఉండడం వల్ల మనకేంటంటే యూ విల్ సీ డిఫరెంట్ ఐసోమర్స్ అనమాట. ఓకే, మనం జామెట్రికల్ ఐసోమెరిజం అయితే క్లియర్గా తెలుసుకున్నాం. సార్ రైటింగ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి 360లో. ఓకే సార్, ఎన్సీఆర్టీ ఇన్ఆర్గానిక్ ఒక్కటి రీడ్ చేస్తే చాలా, అబ్సల్యూట్లీ చాలు వెక్టర్ స్టార్. ఎన్సీఆర్టీ ఇన్ఆర్గానిక్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, డోంట్ గో బియాండ్ దట్. ఓకే, ఇట్స్ అబ్సల్యూట్లీ 100% ఇట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, ఆర్గానిక్ విషయానికి వస్తే ఫాలో మై లెక్చర్స్, యూ విల్ డూ వండర్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఓకే రైట్. సో ఫిషర్ ప్రొజెక్షన్. సో ఫస్ట్ ఈ ప్రొజెక్షన్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్గా దీంట్లో ఒక మాలిక్యూల్ని 3D రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం అనేది దిస్ ఫిషర్ ప్రొజెక్షన్. సో యాజ్ పర్ ద ఫిషర్ ప్రొజెక్షన్ బేసికల్గా మనకి ఏంటంటే ఒక మాలిక్యూల్ మనం తీసుకున్నాం అనుకోండి. లెట్స్ సే యు ఆర్ టేకింగ్ అన్ హైబ్రిడైజ్డ్ కార్బన్ మాలిక్యూల్. అంటే ఒక కార్బన్ అనేది ఇలా ఏ, బి అండ్ సి అండ్ డి ఇలా డిఫరెంట్ స్పీషియస్కి, అంటే డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్కి అటాచ్ అయి ఉంటుంది. ఓకే, సో బేసికల్గా ఈ ఫిషర్ ప్రొజెక్షన్ ఎలా రాస్తామంటే, సో దిస్ ఇస్ ఇన్ 2D. ఓకే, ఇది 2D ఫార్మాట్లో ఉంది. అంటే బేసికల్గా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే, సో దిస్ ఈస్ అబోవ్ ద ప్లేన్. ఓకే, ఇదేమో అబోవ్ ద ప్లేన్ ఉంది, వెరాస్ దిస్ ఈస్ బిలో ద ప్లేన్.
ఇవి చూస్తే ఆన్ ద ప్లేన్ ఉన్నాయి. ఓకే, ఇవి చూస్తే దే ఆర్ ఆన్ ద ప్లేన్. ఓకే, సో ఇటువంటి ఈ పర్టికులర్ ప్రొజెక్షన్ అంటే ఈ పర్టికులర్ ఫార్ములాని ఫిషర్ ప్రొజెక్షన్లో మనం రాయాలి అని అంటే, సో లుక్ అట్ సర్టెన్ యాంగిల్. ఇక్కడ నుంచి చూడండి, లుక్ ఇన్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో చూడండి. ఓకే, సో ఈ డైరెక్షన్లో చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఏ అండ్ డి వచ్చి అబోవ్ ద ప్లేన్ వచ్చేస్తాయి, అవునా? ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫ్రమ్ హియర్ ఇలా చూస్తే మీకు ఇక్కడ ఏ అండ్ డి విల్ బి అబోవ్ ద ప్లేన్. ఓకే, అంటే ఫిషర్ ప్రొజెక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఓకే, వెన్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ పర్టికులర్ మాలిక్యూల్ ఇన్ దిస్ డైరెక్షన్ ఏ అండ్ డి రెండు కూడా దే విల్ బి అబోవ్ ద ప్లేన్. అంటే ఆ అబోవ్ ద ప్లేన్ ఎప్పుడు కూడా ఒక హారిజాంటల్ లైన్లో ఇండికేట్ చేస్తాం. సో హారిజాంటల్ లైన్ ఇండికేట్స్ ద అబోవ్ ద ప్లేన్ని ఇండికేట్ చేస్తుంది. అబోవ్ ద ప్లేన్ అయినా అనొచ్చు, లేదు అంటే టువర్డ్స్ ద అబ్జర్వర్. ఓకే, లేదంటే ఇంకొకటి ఏంటిది టువర్డ్స్ ద అబ్జర్వర్ అనమాట. ఓకే, మరి ఈ రెండు వెనక్కి వెళ్ళిపోతాయి కదా ఆబ్వియస్లీ. సో వీటిని బిలో ద ప్లేన్, సో వీటిని వర్టికల్ లైన్ మీద ఇండికేట్ చేస్తాం. సో దే ఆర్ ఇండికేటెడ్ ఆన్ ద వర్టికల్ లైన్. సో దిస్ రిప్రజెంట్స్ ద బిలో ద ప్లేన్ అనమాట, బిలో ద. సో నేను ఈ డైరెక్షన్లో చూసినప్పుడు ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ ఏ అండ్ డి, సో హియర్ ఈస్ మై ఏ, హియర్ ఈస్ మై డి. ఓకే, సో దిస్ ఇస్ బి హియర్ అండ్ ఐ హ్యావ్ సి హియర్, అంతే కదా. సో ఈ డైరెక్షన్లో చూసినప్పుడు ఇలానే కదా ఉంది నాకు. సో నాకు అప్పుడు రైట్ సైడ్ ఇలా హియర్ ఇస్ ఏ అండ్ ఇక్కడ నాకు డి వస్తుంది. అబోవ్ దట్ ఐ హ్యావ్, సో దిస్ ఇస్ బిలో ద ప్లేన్ నా. సో దెన్ ఐ హ్యావ్ సి హియర్. ఓకే, సో ఈ డైరెక్షన్లో చూసి ఇది నాకేమో బిలో ద ప్లేన్, ఐ విల్ లుక్ సి హియర్ అండ్ హియర్ ఇస్ మై డి. ఓకే, సో బేసికల్గా దిస్ రిప్రజెంట్స్ బిలో ద ప్లేన్, దిస్ రిప్రజెంట్స్ అబోవ్ ద ప్లేన్. హారిజాంటల్లోనే అబోవ్ ద ప్లేన్, ఇది వచ్చి బిలో ద ప్లేన్ ఆర్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అని కూడా మనం రాస్తాం. ఏమని రాస్తాం? అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. సో అదే కనుక ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ 2 కార్బన్, సో ఈ పర్టికులర్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఐ హావ్ రిప్రజెంటెడ్ హియర్ 2 sp3 కార్బన్స్ ఆర్ దేర్. సో దీని యొక్క రిప్రజెంటేషన్ గమనించినట్లయితే ఇక్కడ మనకు ఫిషర్ ప్రొజెక్షన్లో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ రిప్రజెంటేషన్? అంటే ఇక్కడ దీన్ని కానీ ఈ ఫార్మాట్లో మనం కానీ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దీని అర్థం ఏంటంటే, ఓకే, సో ఇది మన స్ట్రైట్ లైన్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఫిషర్ ప్రొజెక్షన్ ఇస్ మనం ఏంటంటే కార్బన్ చైన్ మొత్తాన్ని సింగిల్ వర్టికల్ లైన్ మీద ఇండికేట్ చేస్తాం. అంటే ఇక్కడ మనం కార్బన్ చైన్ చూడండి, కార్బన్ 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 ఒక సింగిల్ వర్టికల్ లైన్ మీద ఇండికేట్ చేసి తీరాల్సిందే ఇన్ ద ఫిషర్ ప్రొజెక్షన్. సో ఈ ఫిషర్ ప్రొజెక్షన్లో ఇప్పుడు ఇక్కడ మనకు CHO ఉంది. సో CHO అంటే దిస్ రిప్రజెంట్స్ దట్ ఇది రెండు కూడా ఇవి బిలో ద ప్లేన్ ఉన్నట్టు లెక్క, అంతే కదా. సో ఇది కూడా CH3 కూడా బిలో ద ప్లేన్ ఉన్నాయి. ఓకే, మరి ఇవి రెండు చూస్తే దే ఆర్ అబోవ్ ద ప్లేన్. ఇది అబోవ్ ద ప్లేనే, ఇది కూడా అబోవ్ ద ప్లేనే ఉంటుంది. అండ్ సిమిలర్లీ దిస్ ఇస్ ఆల్సో అబోవ్ ద ప్లేన్. సో హారిజాంటల్ లైన్స్ మీద ఉండేవన్నీ కూడా అబోవ్ ద ప్లేన్. అంటే ఇక్కడ నాకు క్లోరిన్ ఉన్నట్టు, ఇక్కడ హైడ్రోజన్ ఉన్నట్టు, ఇక్కడేమో హైడ్రోజన్ ఉన్నట్టు, ఇక్కడేమో బ్రోమిన్ ఉన్నట్టు. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ రిప్రజెంటేషన్? ఓకే, దీన్ని ఫిషర్ ప్రొజెక్షన్ అని పిలుస్తాం. సో ఇటువంటి ఫిషర్ ప్రొజెక్షన్ని లెట్స్ సే యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఫిషర్ ప్రొజెక్షన్ ఓకే ఇంటూ న్యూమెన్ ప్రొజెక్షన్లో కన్వర్ట్ చేయాలనుకుందాం. సో న్యూమెన్ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే బేసికల్గా మనకు లెట్స్ సే యూ హ్యావ్ దిస్ CH3. సో దీంట్లో మనకు దిస్ ఇస్ కార్బన్ 1, దిస్ ఇస్ కార్బన్ 2, కార్బన్ 1 అండ్ కార్బన్ 2. ఓకే, సో నేనేం చేస్తానంటే ఈసారి ఇక్కడ ఇటు సైడ్ నుంచి చూస్తున్నా. లెట్స్ సే ఐఎమ్ లుకింగ్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ ఇది ఫ్రంట్ కార్బనా? ఇది నాకు ఫ్రంట్ కార్బన్ కదా, అబ్సల్యూట్లీ కరెక్ట్. దిస్ ఇస్ మై ఫ్రంట్ కార్బన్. మరి ఇది నా బ్యాక్ కార్బన్ కదా, ఎస్ దిస్ ఇస్ మై బ్యాక్ కార్బన్. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ కార్బన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ డాట్. ఒక సింగిల్ డాట్తో ఫ్రంట్ కార్బన్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది కార్బన్ అన్నట్టు. సో ఇలా చూస్తున్నాం, ఇలా చూసినప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా. సో లుక్ అట్ దిస్. సో ఇలా ఉంటుంది. సో అంటే మనకు CH3 ఇలా ముందరకు ఉంటాయి. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. మళ్ళీ దీని వెనకలో ఇంకో కార్బన్ ఉంది కదా, దీన్ని ఒక
రింగ్తో ఇండికేట్ చేస్తాం. దిస్ రిప్రజెంట్స్ ద బ్యాక్ కార్బన్. సో బ్యాక్ కార్బన్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే, సో హియర్ ఇస్ వన్ మోర్ హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. సో దీన్ని మనం న్యూమన్ ప్రొజెక్షన్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం న్యూమన్ ప్రొజెక్షన్ రాయాలి అని అంటే, ఓకే, సో ఇటువంటి స్ట్రక్చర్ ఒకటి మీరు చూసిన తర్వాత, లెట్స్ సే ఐఎమ్ లుకింగ్, ఓకే బాగా చూడండి, ఇవి రెండు బిలో ద ప్లేన్, ఈ రెండు అబోవ్ ద ప్లేన్. లెట్స్ సే ఐఎమ్ లుకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఏ డైరెక్షన్లో చూస్తున్నాను? ఐఎమ్ లుకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, సో ఈ డైరెక్షన్లో చూసినప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి? సో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇన్ దిస్ డైరెక్షన్, అప్పుడు నాకు న్యూమన్ ప్రొజెక్షన్ ఎలా వస్తుంది? ఒకటేంటంటే ఇది నా ఫ్రంట్ కార్బన్ అవుతుంది, కరెక్ట్? సో ఇది నా ఫ్రంట్ కార్బన్. ఓకే, మరి ఇది నా బ్యాక్ కార్బన్ అవుతుంది. సో ఫ్రంట్ కార్బన్ నాకు బ్రోమిన్, హైడ్రోజన్, క్లోరిన్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ నా ఫ్రంట్ కార్బన్, సో ఇక్కడ నాకు CH3 గ్రూప్ ఉంది, ఇలానే కదా కనిపిస్తుంది, హైడ్రోజన్ అండ్ బ్రోమిన్ ఇలానే కనిపిస్తాయి కదా నాకు, ఇవి ఇలానే కనిపిస్తాయా? బ్రోమిన్ నాకు ఇలా ఉంటుంది, హైడ్రోజన్ ఇక్కడ ఉంటుంది, CH3 ఇక్కడ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి నేను చూస్తే, కింద నుంచి చూస్తే నాకు ఇలానే కనిపిస్తుంది. అంటే ఈ యాంగిల్లో చూస్తున్నాను నేను, కింద నుంచి చూస్తున్నా. దిస్ ఇస్ బిలో ద ప్లేన్, ఈ రెండు అబోవ్ ద ప్లేన్, అంతే కదా? సో ఇప్పుడు నాకు ఇలా కనిపిస్తుంది, అంటే ఇక్కడ నుంచి ఈ యాంగిల్లో ఇలా చూసినట్టు లెక్క. ఓకే, సో దీన్ని ఇవి నాకు కనిపిస్తుంది. దీని వెనకలు ఇంకోటి ఉంది కదా, సో ఈ వెనకలు ఉన్నది, లెట్ మీ ఫర్ ఎగ్జాంపుల్ రిప్రజెంట్ ఇట్ హియర్, ఒక రింగ్ లాగా. సో నాకు ఇది బిలో ద ప్లేన్, ఇది కూడా బిలో ద ప్లేనే కదా. సో ఇది బిలో ద ప్లేన్ అంటే ఖచ్చితంగా దీని వెనకల ఇది ఉండాలి. అంటే ఖచ్చితంగా నాకు ఇక్కడ ఏముంది? నాకు ఇది CHO ఉంది, అంతే కదా? CHO ఇస్ ప్రెసెంట్ హియర్. మరి హైడ్రోజన్ వెనకాల క్లోరిన్ ఉందా? ఎస్, క్లోరిన్ ఇస్ ప్రెసెంట్ హియర్. మరి ఈ బ్రోమిన్ వెనకాల హైడ్రోజన్ ఉందా? ఎస్, ఇక్కడ హైడ్రోజన్ ఉన్నట్టు లెక్క. సో ఈ స్ట్రక్చర్ రెండు కూడా ఒకే మాలిక్యూల్నే రిప్రజెంట్ చేస్తున్నాయి. సో వీ హ్యావ్ జస్ట్ రిప్రజెంటెడ్ ఇన్ ద 3D ఫార్మాట్. అండర్స్టూడ్? అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? మరి ఈ సాహార్స్ ప్రొజెక్షన్లో ఏం చేస్తామంటే, మనం ఈ సాహార్స్ ప్రొజెక్షన్లో లుక్ ఫ్రమ్ ద సైడ్, మీకు లెఫ్ట్ సైడ్ నుంచి అయినా చూడండి, రైట్ సైడ్ నుంచి మీ ఇష్టం. సో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఇన్ దిస్ సైడ్, ఇలా సైడ్ నుంచి చూస్తే, ఓకే బాగా చూడండి, ఇవి నాకు ఇక్కడున్న కార్బన్ ఈ రెండు కార్బన్స్ అంటే వెనకలా ముందర ఉన్న కార్బన్స్ ఒకే ప్లేన్లో ఇలా కనిపిస్తాయి. కనిపించవు? మీరే చెప్పండి. సో ఇక్కడ నాకు ఒక కార్బన్ ఈ సైడ్ నుంచి చూసినప్పుడు ఈ కార్బన్ ఒకే లైన్ మీద కనిపిస్తాయి. అలానే కిందకు ఇక్కడ ఒక CHO ఉంది కదా. సో ఇలా చూసినప్పుడు నాకు ఇక్కడ ఒక CH3 గ్రూప్ కనిపిస్తుంది. CH3 పాటుగా ఇక్కడ నాకు ఒక CHO గ్రూప్ కనిపిస్తుందా? ఇది నాకు వెనకలది కనిపిస్తుంది కదా. ఈ యాంగిల్లో చూసినప్పుడు నాకు ఇలా కనిపిస్తాయి రెండు, కరెక్ట్? మరి ఈ రెండుతో పాటు ఇది నాకు ఇట్ విల్ బి అబోవ్, ఇట్ విల్ బి క్లోజ్ టు మీ, అంటే ఇట్ విల్ బి టువర్డ్స్ మీ, అంటే ఇన్ ద సెన్స్ అంటే ఇలా ఉంటుందా? మీరే చెప్పండి. కెన్ ఐ సే దే విల్ బీ టువర్డ్స్ మీ? అంటే అర్థమైందా? ఇది కూడా నాకు ఇట్ విల్ బి టువర్డ్స్ మీ, అండ్ హియర్ ఆల్సో ఇట్ విల్ బి టువర్డ్స్ మీ, అంతే కదా? సో నా వైపు ఉంటాయి. సో ఇక్కడ CH3కి ఇక్కడ ఏది ఉంది? ఇది హైడ్రోజన్ విల్ బి టువర్డ్స్ మీ. అలానే క్లోరిన్ కూడా ఇక్కడ ఇట్ విల్ బి నాకు కనిపిస్తుంటుంది, నా ముందరకు ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ అబోవ్ ద ప్లేన్. ఓకే, మరి ఈ బ్రోమిన్, హైడ్రోజన్ విల్ బి అవే ఫ్రమ్ మీ, అంటే బిలో ద ప్లేన్, అంటే ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఉంటాయా? సో దట్ మీన్స్ దీని రిప్రజెంటేషన్, సారీ, సో దిస్ ఇస్ బ్రోమిన్ హియర్. మరి ఇక్కడ దిస్ ఇస్ మై, వాట్ ఈస్ అదర్ వన్ హియర్? క్లోరిన్ వెనకాల ఇక్కడ హైడ్రోజన్ కనిపిస్తుంది, అంతే కదా? సో ఇది అన్నీ కూడా ఒకటే మాలిక్యూల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఒకటేం చేశాను నేను, ఈ మాలిక్యూల్ని చూశాను. సో ఐ హ్యామ్ లుకింగ్ ఫ్రమ్ ద బాటమ్, ఐ వాజ్ ఏబుల్ టు రైట్ ద న్యూమన్ ప్రొజెక్షన్. సో ఈ న్యూమన్ ప్రొజెక్షన్ ఉపయోగించి ఐ హ్యావ్ రిటర్న్ దిస్ సాహార్స్ ప్రొజెక్షన్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? సో మీరు ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ మాలిక్యూల్ని రొటేటింగ్ ద మాలిక్యూల్ డస్ నాట్ చేంజ్ కాన్ఫిగరేషన్. అసలు ఏంటి సార్, దేని గురించి మాట్లాడుతున్నారు సార్ అనే ఒక డౌట్ మీకు ఉండొచ్చు. ఓకే, సో బేసికల్గా మనం ఫిషర్ ప్రొజెక్షన్లో ఎక్కువగా ఎలా చేస్తామంటే, ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్స్, అంటే మనం తెలుసుకున్నాం కదా, అది 3Dలో రిప్రజెంట్ చేసినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. సో ఆ కొరకు మనకి ఏంటంటే ఇక్కడ ఈ పైన ఉన్న మాలిక్యూల్ ఈ పైన ఉన్నది ఎప్పుడు కూడా హై ఆక్సిడైజ్డ్ గ్రూప్ని ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద టాప్. హై ఆక్సిడైజ్డ్ కార్బన్ ఎక్కడ ప్లేస్ చేస్తాం?
ఆన్ టాప్ ప్లేస్ చేస్తాం. కానీ ప్రతిసారి మనకి ఇచ్చిన ఫిషర్ ప్రొజెక్షన్ స్ట్రక్చర్లో ఎందుకు ఇలా ప్లేస్ చేస్తామనేది నేను చెప్తాను. ఎందుకు ఇలా ఎక్కువగా అంటే ఫిషర్ ప్రొజెక్షన్లో ఏంటంటే ఇది ఒక లైన్ మీద ఉండాలి, ఇవి హారిజాంటల్లో ఉండాలి. దట్ ఈస్ ద రూల్ ఫర్ రిప్రజెంటింగ్ ఎ స్ట్రక్చర్ ఇన్ ఫిషర్ ప్రొజెక్షన్. ఓకే, కానీ మనకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా ఈ ఫిషర్ ప్రొజెక్షన్ మనం తీసుకున్న తర్వాత హైలీ ఆక్సిడైజ్డ్ కార్బన్ ఎప్పుడూ కూడా ఇక్కడ టాప్లో ఉంచడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు ప్రయత్నిస్తామంటే ఇట్ ఈస్ టు రిప్రజెంట్ ఏ కాన్ఫిగరేషన్, అంటే ఒక కాన్ఫిగరేషన్ రిప్రజెంట్ చేయడానికి, అంటే డిఎల్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. అంటే రెండు స్ట్రక్చర్స్ స్పేషియల్ ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవడానికి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సిస్ ట్రాన్స్ ఏమని చెప్పాం, రెండు సేమ్ గ్రూప్స్ ఒకే పక్క ఉంటే సిస్ అని చెప్పాం, ఆపోజిట్లో ఉంటే అవి ట్రాన్స్ అని చెప్పాం. అంటే అవి మనం సార్ ఫిషర్ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, షూర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రాన్స్ అంటే ఏం చెప్పాం, ఆపోజిట్లో ఉన్నాయి. సో మనకు చూస్తే ఇది సిస్ ఇది ట్రాన్స్ అని చెప్పగలిగాం అనమాట. ఎలా చెప్పాం, ఆపోజిట్లో కనిపిస్తున్నాయి కాబట్టి. సో అలానే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క మాలిక్యూల్, అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే రెండు మాలిక్యూల్స్ సేమ్ సైజ్ సేమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సేమ్ ఆటమ్స్ బాండింగ్ సేమ్గా ఉంటాయి, కానీ వాటి యొక్క స్పేషియల్ ఓరియంటేషన్ వేరుగా ఉంటాయి. సో ఈ రెండు వేరియంటేషన్ వేరుగా ఉందా లేదా అనేది మనం కనిపెట్టాలంటే వాటికంటూ ఒక కాన్ఫిగరేషన్ ఇస్తాం. సిస్ అండ్ ట్రాన్స్ ఎలా ఇస్తామో అట్లనే ఇక్కడ డి అండ్ ఎల్ కాన్ఫిగరేషన్ అని ఇస్తామన్నమాట. ఓకే, నాట్ ఓన్లీ డి అండ్ ఎల్, విల్ గో టు ఎరిథ్రో అండ్ థ్రయో ఈ అండ్ టీ కాన్ఫిగరేషన్ అనుగుండా ఉంటుంది. అలానే you will have RS configuration. ఇవన్నీ it's not dextro and levo I'm not saying yet nani, I did not even touch the optical isomerism yet. ఇంకా అసలు ఆప్టికల్ ఐసోమెరిజం నేను స్టార్ట్ చేయలేదు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద కాన్ఫిగరేషన్స్. అంటే ఒక రెండు మాలిక్యూల్స్ యొక్క స్పేషియల్ ఓరియంటేషన్ వేరుగా ఉంది అని కనిపెట్టడానికి నేను ఎటువంటి కాన్ఫిగరేషన్స్ని యూజ్ చేస్తాను. డెక్స్ట్రో లెవో అని ఇంకా మాట్లాడట్లేదు. ఓకే, క్లియర్ నాని? ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఫిషర్ ప్రొజెక్షన్ విషయానికి వస్తే ఫిషర్ ప్రొజెక్షన్లో మనం ఏం చేస్తామంటే ఇట్లా ఇచ్చిన మాలిక్యూల్ని మనం ఇలా 3Dలో అర్థమయ్యే విధంగా రిప్రజెంట్ చేయాలి. ఇటువంటి ఒక 3D మాలిక్యూల్ని 2Dలో రిప్రజెంట్ చేయాలి. సో ఇలా రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇటువంటి మాలిక్యూల్ వన్స్ యూ లుక్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్ ఏ అండ్ డి విల్ బి అబోవ్ ద ప్లేన్, అంటే నీ వైపుకు ఉంటాయి, అంతే కదా. సో ఇలా నువ్వు ఇక్కడి నుంచి చూసినట్లయితే ఏ అండ్ డి నీ వైపుకే ఉంటాయి. ఓకే, అంతే కదా. సో ఇలా నీ వైపుకు ఉంటాయి. సో ఇవి రెండు ఎప్పుడూ కూడా మనము విచ్ ఎవర్ ఇస్ టువర్డ్స్ ద అబ్జర్వర్ అవి వర్టికల్ ప్లేన్లో ప్లేస్ చేయాలి. ఏ ప్లేన్లో ప్లేస్ చేయాలి? వర్టికల్ ప్లేన్లో ప్లేస్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేశాను, వీటిని ఒక వర్టికల్ ప్లేన్లో ప్లేస్ చేశాను. ఇవి టువర్డ్స్ ద అబ్జర్వర్ కాబట్టి ఇవి హారిజాంటల్ ప్లేన్లో ప్లేస్ చేయాలి. సో ఏ అండ్ డి ఐ ప్లేస్ దెమ్ ఇన్ ద హారిజాంటల్ ప్లేన్. ఓకే, సో ఇవి రెండింటిని హారిజాంటల్ ప్లేన్లో ప్లేస్ చేశాను. సో యాజ్ ఐ ప్లేస్ ఇది వచ్చి above the plane, ఇది below the plane ఉంది. సో ఇది నాకు చూసినప్పుడు this will be below the plane C and here also B, this will be below the plane, అంతే కదా. సో ఇవి రెండు above the plane కనిపిస్తాయి, ఇవి రెండు below the plane కనిపిస్తాయి. That's what I have done here. సో ఈ రెండు above the plane, ఈ రెండు below the plane. I have represented that here also. The same thing I have represented here. అర్థమైందా? సో ఇటువంటివి మనం ఒక రెండు కార్బన్స్కి రిప్రజెంట్ చేయాలంటే దిస్ రిప్రజెంట్స్ అబోవ్ ద ప్లేన్, ఇది అబోవ్ ద ప్లేన్. హారిజాంటల్లో ఉంటే అవి రెండు అబోవ్ ద ప్లేన్లో ఉన్నాయని అర్థం, వర్టికల్లో ఉంటే అవి రెండు బిలో ద ప్లేన్ ఉన్నాయి, లోపలికి ఉన్నాయని అర్థం అనమాట. ఓకే, అండర్స్టూడ్. సార్ బ్రోమిన్ అబోవ్ రావాలిగా సార్ సాహర్స్ ప్రొజెక్షన్లో? ఎస్, ఐ హావ్ డన్. బ్రోమిన్ ఇస్ ఆన్ ద టాప్ నా, ఇట్స్ బిలో ద ప్లేన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఎక్కడి నుంచి వ్యూ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అంటే ఈ ఒక్క మాలిక్యూల్ని ఇంకా డిఫరెంట్గా రొటేట్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ రొటేట్ ఇట్, యూ కెన్ రొటేట్ ఇట్. రొటేట్ చేసినంత మాత్రం మనకి కాన్ఫిగరేషన్ మారదు. ఓకే, కానీ రిప్రజెంటేషన్ ఒక్కటే చూస్తున్నాను, నేను ఎడ్ సైడ్ నుంచి చూస్తున్నాను అనే దాన్ని బట్టి ఒక స్ట్రక్చర్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ కింద నుంచి చూసినప్పుడు నాకు CH3 CHO రెండు ఒకే కిందికే కనిపిస్తాయి. సో దట్స్ వాట్ ఐ గాట్. అండ్ అలానే బ్రోమిన్ హైడ్రోజన్ వచ్చి నాకు ఇట్లా కనిపిస్తాయి. ఇక్కడ బ్రోమిన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. సో దీన్ని ఎత్తుకెళ్ళి ఇలా పెట్టాను. ఓకే, ఈ వ్యూలో చూస్తే నాకు అలా కనిపిస్తుంది అనమాట. ఓకే, మరి ఇలా సైడ్ నుంచి వ్యూ నుంచి చూసినప్పుడు నాకు ఈ సాహర్స్ ప్రొజెక్షన్లో ఇలా కనిపిస్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? అర్థమైందా? రైట్ భాస్కర్, అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? నాని, అర్థమైందా? ఓకే, సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ ఇచ్చారు చూడండి. సో ఇటువంటి మాలిక్యూల్లో ఒక న్యూమన్ ప్రొజెక్షన్ ఇచ్చారు. సో దీన్ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు రిప్రజెంట్ దిస్ మాలిక్యూల్ ఇన్ ద సాహర్స్ ప్రొజెక్షన్.
ఓకే, నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాశాను, రొటేటింగ్ ద మాలిక్యూల్ డస్ నాట్ చేంజ్ ద కాన్ఫిగరేషన్. అంటే నేను ఈ పర్టికులర్ మాలిక్యూల్ని ఎంతైనా రొటేట్ చేసేసుకో, ఒక బాండ్ రొటేషన్ ఎంత చేసినా కూడా ఎటువంటి ఇష్యూ అనేది కాదు. సో నేను అంటే కాన్ఫిగరేషన్ మారదు. ఇది ఒకవేళ లెట్స్ సే దీనికంటూ ఒక డి అనే కాన్ఫిగరేషన్ ఉంటే నేను దీన్ని ఎన్ని విధంగా ఏ బాండ్ని రొటేట్ చేసినా కూడా దాని కాన్ఫిగరేషన్ డిగానే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఎలా రొటేట్ చేస్తానంటే, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హియర్ ఐఎమ్ రొటేటింగ్ దిస్, ఇట్లా బ్యాక్ కార్బన్ ఇలా రొటేట్ చేశాను అనుకోండి. సో ఇలా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు కొత్త స్ట్రక్చర్ ఒకటి వస్తుంది. సో ఏమొస్తుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, క్లోరిన్ వస్తుంది, ఇక్కడ ఒక సారీ లెట్స్ సే హియర్ యూ హ్యావ్ వన్ మిథైల్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉందనుకోండి. సో ఓకే, ఎనీ గ్రూప్ లెట్స్ ఫైండ్ వాట్ ఈస్ దేర్. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ క్లోరిన్ ఉంటుంది. మరి ఇది ఏంటిది, ఫ్రంట్ కార్బన్. మరి బ్యాక్ కార్బన్ రిప్రజెంట్ చేయాలి కదా. ఎస్, సో దిస్ ఇస్ మై బ్యాక్ కార్బన్. బ్యాక్ కార్బన్లో OH విల్ గో ఆన్ టు ద, ఇక్కడ OH వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది, వెనక్కి వస్తుంది, అంతే కదా. మరి ఇక్కడ ఏమవుతుంది, అయోడిన్ వచ్చి ఇట్ విల్ గో ఆన్ టు ద హైడ్రోజన్. సో ఇక్కడికి నా అయోడిన్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ నాకేమొస్తుంది, బ్రోమిన్ వెనక్కి వచ్చేస్తుంది, అంతే కదా. సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ హ్యావ్. సో ఇదేమో నా బ్యాక్ కార్బన్, ఎల్లోదేమో బ్యాక్. సో దిస్ రిప్రజెంట్స్ మై బ్యాక్ కార్బన్. ఓకే, మరి ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది, దిస్ రిప్రజెంట్స్ మై ఫ్రంట్ కార్బన్. నేను ఇప్పుడు బ్యాక్ కార్బన్ని రొటేట్ చేశాను, మీకు నచ్చింది ఫ్రంట్ దైనా రొటేట్ చేయొచ్చు, బ్యాక్ దైనా రొటేట్ చేయొచ్చు. సో నేను దేన్ని రొటేట్ చేశాను, బ్యాక్ కార్బన్ని రొటేట్ చేశాను. సో బ్యాక్ అయోడిన్ ఏమో హైడ్రోజన్ వెనక్కి వెళ్ళింది, బ్రోమిన్ ఏమో ఇక్కడ హైడ్రోజన్ వెనక్కి వెళ్ళింది. సో ఇక్కడేమో OH గ్రూప్ ఏమో క్లోరిన్ వెనక పక్కకి వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సైడ్ నుంచి చూస్తాను. లెట్ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లుకింగ్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్. సో ఇలా సైడ్ నుంచి చూస్తే పక్కా ఇలా అయోడిన్ అండ్ హైడ్రోజన్ ఒకే ప్లేన్ మీద ఉంటాయా, అయోడిన్ హైడ్రోజన్ ఒకే ప్లేన్ మీద ఉంటాయి. గమనించండి, ఈ రెండు ఏమో ఒకటే ప్లేన్ మీద ఇలా ఉంటాయా, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్. అయోడిన్ ఏమో ఇలా ఉంటుంది, సారీ ఫ్రంట్ ఏముంది, హైడ్రోజన్ కదా. సో ఇక్కడ మనకు ఒక ఇది నా ఫ్రంట్ హైడ్రోజన్ ఏమో ఇక్కడ ఉంది, ఇక్కడేమో అయోడిన్ ఉంది, అంతే కదా. అలానే కదా నాకు కనిపిస్తుంది సైడ్ నుంచి చూసినప్పుడు, ఇక్కడ హైడ్రోజన్ కనిపిస్తుంది, అక్కడ అయోడిన్ కనిపిస్తుంది, అంతేనా, కరెక్ట్. అలానే ఇవి రెండు నాకు అబోవ్ ద ప్లేన్ కనిపిస్తాయి, అంతే కదా. సో అబోవ్ ద ప్లేన్ అంటే ఇక్కడేమో నాకు ఒక బ్రోమిన్ వస్తుంది, ఓకే, అలానే ఇక్కడేమో ఒక హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ ఒక బ్రోమిన్ కనిపిస్తుంది, ఇక్కడేమో హైడ్రోజన్ కనిపిస్తుంది, అంతే కదా. సో మరి హౌ అబౌట్ ఇవి నాకు కిందకు ఉన్నాయి కదా. సో హైడ్రోజన్ వెనకాల ఇక్కడ నాకు ఒక క్లోరిన్ ఉంది. సో దిస్ ఇస్ మై క్లోరిన్, అండ్ క్లోరిన్ ఇక్కడ OH ఉంది, అంతే కదా. ఇస్ దిస్ కరెక్ట్, ఇస్ ద రిప్రజెంటేషన్ కరెక్ట్ ఆర్ రాంగ్? కెన్ ఐ సే దిస్ ఇస్ రిప్రజెంటింగ్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్? ఓకే, భావన అర్థమైందా? ఉన్నాయి క్రాంతి, యూట్యూబ్లోనే ఉన్నాయి క్రాంతి, యూ కెన్ వాచ్ ద ప్రీవియస్ లెక్చర్స్ ఉన్నాయి, చూడు ఒకసారి లైవ్ సెషన్స్లోకి వెళ్తే నీకు కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వన్ వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్. భావన నీకు అర్థమైందా? అర్థం కాలేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది న్యూమన్ ప్రొజెక్షన్. సో నేను ఏం చేశానంటే దీన్ని సాహార్స్లో రిప్రజెంట్ చేయడానికి, సో ఐ హ్యావ్ రొటేటెడ్ దిస్. సో దీన్ని రొటేట్ చేసేసాను. రొటేట్ చేసినప్పుడు కాన్ఫిగరేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో బేసికలీ ఐ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ద కాన్ఫిగరేషన్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్. సో ఇది కాన్ఫిగరేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి నేను దీన్ని రొటేట్ చేసుకున్నాను. ఓకే, సో బేసికల్గా ఇది ఈ మాలిక్యూల్ ఒకటే మాలిక్యూల్ రిప్రజెంట్ చేస్తుంది, ఇది కూడా ఒకటే మాలిక్యూల్నే రిప్రజెంట్ చేస్తుంది, ద వన్ విత్ ద సేమ్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫ్రమ్ ద బాటమ్, సో ఇలా కింద నుంచి చూశాను అనుకోండి, ఇలా కింద నుంచి చూసినప్పుడు నాకు ఇక్కడ రిప్రజెంటేషన్ ఎలా వస్తుంది చెప్పండి. సో కెన్ ఐ సే హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, హైడ్రోజన్ అయోడిన్ వెనక్కి వెళ్ళిపోతాయా, హైడ్రోజన్ అయోడిన్ వెనక్కి వెళ్ళిపోతాయా, అంతేనా. ఇది వెనక్కి వెళ్ళిపోతుంది, ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఇలా నాకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ నాకు క్లోరిన్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది,
అలానే ఇక్కడ ఒక OH గ్రూప్ వస్తుంది, అలానే ఇక్కడ ఒక బ్రోమిన్ వస్తుంది. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ కన్వర్టింగ్ దట్ న్యూమన్ ప్రొజెక్షన్ ఇంటూ ఫిషర్ ప్రొజెక్షన్. సో ఇది కూడా రెండు కూడా ఒకటే మాలిక్యూల్ని విత్ ద సేమ్ కాన్ఫిగరేషన్ ఉన్న మాలిక్యూల్ని హౌ టు నో అబోవ్ ద ప్లేన్. సో అబోవ్ ద ప్లేన్ అంటే ఇక్కడ రిప్రజెంట్ చేశాను చూడు. సో బేసికల్గా ద వే ఐఎమ్ లుకింగ్ అంటే నేను చూసిన దాన్ని బట్టి, ఓకే, ద క్వశ్చన్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ ఇస్ రిలేటెడ్ టు కాన్ఫిగరేషన్స్. సో ఇటువంటి ఒక మాలిక్యూల్ ఇచ్చి ఇది ఏ కాన్ఫిగరేషన్ అని చెప్పాలంటే నేను దీన్ని ఫిషర్ ప్రొజెక్షన్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ అప్లై చేసుకుంటే ఇది ఏ కాన్ఫిగరేషన్ అనేది నేను చెప్పచ్చు అనమాట. ఓకే, సార్ సింబల్స్కి ఒకసారి నేమ్స్ రాయండి సార్, కన్ఫ్యూజన్ ఉండదు. సింబల్స్కి నేమ్స్, విచ్ సింబల్స్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఒకసారి బీ స్పెసిఫిక్ భాస్కర్, ఐ విల్ టెల్ యూ. ఓకే సార్, సార్స్ అసలు అర్థం కావడం లేదు సార్. ఓకే లోషిని ఒక్కసారి బాగా చూడు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే న్యూమన్ ప్రొజెక్షన్ ఇక్కడ వరకు అర్థమైందా లోషిని? డిడ్ యూ అండర్స్టాండ్ టిల్ హియర్? ఓకే, సో ఇక్కడ వరకు చూసిన తర్వాత ఇప్పుడు ఒకదానికొకటి వెనకలు ఉంది. సో ఇది ఒక బాండ్, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది. ఏంటి ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్ ఉంది. సో ఇది ఇలా ఉంది ఇప్పుడు నాకు. ఓకే, సో ఇది నా సైట్. సో దిస్ ఇస్ మై సైట్. ఓకే, దిస్ ఇస్ మై సైట్. సో ఈ యాంగిల్లో చూసినప్పుడు ఒకటి ముందర ఉంది, ఒకటి వెనక్కి ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ నేను ఇలా తిప్పుతున్నా, ఇలా చూస్తున్నా. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇటు సైడ్కి వచ్చి చూస్తున్నాను. సో ఇలా ఇక్కడి నుంచి చూసినప్పుడు నాకేం కనిపిస్తుందో చెప్పండి మీరు ఇప్పుడు. ఒకవేళ ఇక్కడ నేనేమో ఇది ఫ్రంట్ కార్బన్ అన్నాను అనుకోండి, ఇది బ్యాక్ కార్బన్ అన్నాను అనుకోండి. ఓకే, సో ఇదే స్ట్రక్చర్ నేను ఇలా పెట్టి చూసినప్పుడు ఇది నా ఫ్రంట్ కార్బన్ అంటే నా ముందరికి హైడ్రోజన్ కనిపిస్తుంది. ఈ యాంగిల్లో చూసినప్పుడు ఆబ్వియస్గా హైడ్రోజన్ నా ముందరకు వస్తుంది, అలానే బ్రోమిన్ నా ముందరకు వస్తుంది, అలానే హైడ్రోజన్ వెనకలు ఏముంటుంది, ఇక్కడ క్లోరిన్ ఉంటుంది. సో క్లోరిన్, అలానే బ్రోమిన్ ముందరకు ఉంటే బ్రోమిన్ వెనకలు ఏముంటుంది, OH గ్రూప్ ఉంటుంది. OH గ్రూప్ అండర్స్టూడ్? అర్థమైందా? ఒక్కటేంటంటే మీరు ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వే యూ లుక్ ఇన్ ద 3D. అంటే 3Dలో మీరు ఏ డైరెక్షన్లో చూస్తారో దాన్ని బట్టి స్ట్రక్చర్ని డ్రా చేయాలి. సరే ఇప్పుడు సార్స్లో పైనుంచి చూస్తే క్లోరిన్ 4 ప్లేన్ మీద ఉంటుందా? అర్థం కాదు. సార్స్లో పైనుంచి చూస్తే క్లోరిన్ OH. సో క్లోరిన్ అండ్ OH ప్లేన్ మీద ఉంటుందా? ఎలా ఉంటుంది? ఉండదు. ఇక్కడ పైనుంచి నేను చూస్తే ఒకవేళ అప్పుడు నాకు ఇక్కడ పైన హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ పైన అయోడిన్ ఉంటుంది. అంటే ఇక్కడ పైన నుంచి చూసినప్పుడు ఇవి రెండు బిలో ద ప్లేన్ వెళ్ళిపోతాయి. నాకు ఇదేమో అబోవ్ ద ప్లేన్ ఉంటాయి, ఇవి బిలో ద ప్లేన్ వెళ్ళిపోతాయి. అంతే కదా? నేను ఇక్కడి నుంచి ఎందుకు చూస్తున్నాను అంటే నాకు 2 ఆటమ్స్ బిలో ద ప్లేన్ ఉండాలి, అందుకే ఈ రెండింటిని బిలో ద ప్లేన్ పెట్టాను. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో నేను చూసిన డైరెక్షన్ని బేస్ చేసుకొని ఈ డయాగ్రామ్ని గీస్తున్నా. ఓకే, సో ఇలా చూసినప్పుడు ఈ సైడ్ యాంగిల్లో నుంచి చూసినప్పుడు ఇలా ఉన్న ఒక మాలిక్యూల్ నుంచి సైడ్ యాంగిల్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది అనేది ఇది ఈ డయాగ్రామ్. ఓకే, ఇలా ఉన్న ఒక మాలిక్యూల్ కింద నుంచి చూసినప్పుడు, ఇలా కింద నుంచి చూసినప్పుడు ఓకే మనకి ఏది కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. ఇది కింద నుంచి చూసినప్పుడు మనకు ఇలా కనిపిస్తుంది అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, అర్థమైందా? రైట్, సారీ కింద నుంచి కాదు. సో మనం ఇది పైన నుంచి చూసినప్పుడు ఇక్కడ పైన ఎలా ఏ డైరెక్షన్ అయినా చూడొచ్చు. సో ఇలా పైన నుంచి చూసినప్పుడు మనకు ఏమనుంటుంది, ఇక్కడ ఇది ఫ్రంట్ కార్బన్ కదా, సో ఇది బ్యాక్ కార్బన్. సో ఫ్రంట్ కార్బన్లో బిలో ద ప్లేన్ ఇస్ హైడ్రోజన్. సో దీని వెనకాల ఇంకో అయోడిన్ కనిపిస్తుంది. ఓకే, సో హైడ్రోజన్ అయోడిన్ కనిపిస్తుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, డోంట్ వరీ, విల్ సాల్వ్ ద క్వశ్చన్స్. ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ రాసేటప్పుడు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. 2 minutes విల్ కమ్ బ్యాక్ టు ద కాన్ఫిగరేషన్. ఓకే, సో మరి ఇక్కడ జామెట్రికల్ సెంటర్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఒక జామెట్రికల్ సెంటర్ అని దేని ఇప్పుడు అర్థమైంది. ఓకే ఓకే, సో జామెట్రికల్ సెంటర్ అని మనం దేన్ని పిలుస్తాం? సో బేసికల్గా జామెట్రికల్ సెంటర్ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇది ఒక జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందా లేదా చూడండి. ఎస్, ఇది ఒక సిస్ జామెట్రికల్ ఐసోమెరిజం అనే విషయం నాకు అర్థమవుతుంది. ఇది ఒక సిస్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందని నాకు తెలిసిన తర్వాత ఇక్కడున్న ఒక కార్బన్లో ఉండే 2 గ్రూప్స్ ఉంటాయి కదా. లెట్స్ సే దిస్ ఇస్ గ్రూప్ 1 అండ్ దిస్ ఇస్ గ్రూప్ 2. ఈ రెండింటిని నేను ఇంటర్చేంజ్ చేసిన దానివల్ల ఈ కాన్ఫిగరేషన్ ఏమన్నా మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. అంటే ఇది ట్రాన్స్ అయిపోతుంది. నేను ఈ 2 గ్రూప్స్ని ఇంటర్చేంజ్ చేసిన దానివల్ల ఇది ట్రాన్స్ అయిపోతుంది. అంటే ఇది నా జామెట్రికల్ సెంటర్, పక్కా ఫిక్స్. దిస్ ఇస్ ఏ జామెట్రికల్ సెంటర్. అలానే ఇక్కడ ఈ కార్బన్ తీసుకోండి ఈసారి. సో ఈసారి మళ్ళీ ఈ కార్బన్ తీసుకోండి.
సో ఈ కార్బన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక కొత్త గ్రూప్ ఉంది, లెట్స్ సే దీని గ్రూప్ 3 అనుకుందాం, ఇది ఒక గ్రూప్ 4 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా ఇది నాకు ఇనిషియల్గా సిస్లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తాను. సో ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత విల్ దిస్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ న్యూ జామెట్రికల్ ఐసోమర్? ఎస్, ఒక ట్రాన్స్ ఐసోమర్ వస్తుంది. అంటే సేమ్ ట్రాన్స్ ఐసోమర్, దీన్ని ఇంటర్చేంజ్ చేసిన ఒక ట్రాన్స్ ఐసోమరే నాకు వస్తుంది. అంటే ఇది కూడా నాకు ఒక జామెట్రికల్ సెంటర్. సో బేసికల్గా ఒక సెంటర్ మీద ఉన్న రెండు గ్రూప్స్ నేను ఇంటర్చేంజ్ చేసినప్పుడు నాకు ఒక కొత్త జామెట్రికల్ ఐసోమర్ వచ్చినట్లయితే అక్కడున్న సెంటర్ని జామెట్రికల్ సెంటర్గా నేను పరిగణిస్తాను అనమాట. ఓకే, అండర్స్టూడ్. సో నౌ లెట్స్ లుక్ అట్ హియర్. సో ఫస్ట్ థింగ్, ఇది జామెట్రికల్ ఐసోమరిజం ఫస్ట్ చూపిస్తుందా డిసైడ్ చేయండి. చూపిస్తుందా? ఇది క్లోరిన్ ఉంది, సో ఇక్కడేమో 2 హైడ్రోజన్స్ ఉంటాయి, సో సేమ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా అసలు చూపించదు. మరి ఇక్కడ ఇది చూపిస్తుందా? ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే దీని లోపల ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఇది సిస్ ఫామ్లో ఉన్నట్టు కనిపిస్తుంది, అవునా? సో ఇది సిస్ ఫామ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కార్బన్ మీద ఉండే ఈ 2 గ్రూప్స్ని ఇంటర్చేంజ్ చేస్తే అదేమవుతుంది? ట్రాన్స్గా మారిపోతుంది. అంటే ఖచ్చితంగా ఇది ఒక జామెట్రికల్ సెంటర్. ఒకవేళ దీన్ని ఇలానే ఉంచి దీన్ని మారిస్తే ట్రాన్స్గా మారిపోతుంది. సో ఖచ్చితంగా ఇది ఒక జామెట్రికల్ సెంటర్ అనమాట. ఓకే, మరి ఇది జామెట్రికల్ ఐసోమరిజం చూపిస్తుందా? ఎస్, ఇది కూడా జామెట్రికల్ ఐసోమరిజం చూపిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో ఎవరైనా చెప్పగలరా ఎన్ని జామెట్రికల్ ఐసోమర్స్ ఉన్నాయో? సారీ, ఎన్ని జామెట్రికల్ సెంటర్స్ ఉన్నాయో ఇక్కడ చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ హౌ మెనీ జామెట్రికల్ సెంటర్స్ ఆర్ దేర్ హియర్? ఒకటేంటంటే జామెట్రికల్ ఐసోమరిజం దేని వల్ల వస్తుంది? రిస్ట్రిక్టెడ్ రొటేషన్ వల్ల వస్తుంది. సో ఇక్కడ ఎన్ని చోట్ల రిస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక రిస్ట్రిక్టెడ్ రొటేషన్, అలానే ఇది కూడా ఒక రిస్ట్రిక్టెడ్ రొటేషన్ అనమాట. సో నౌ ఇక్కడ ఈ 2 రిస్ట్రిక్టెడ్ రొటేషన్. సో ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుందా? సో ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఉంటుందా? సో ఇనిషియల్లీ ఇది ఒక సిస్, దీన్ని ఏ జామెట్రికల్ సెంటర్ అంటే దీన్ని రివర్స్ చేసినా ట్రాన్స్ అయిపోతుంది, దీన్ని రివర్స్ చేసినా కూడా ఇక్కడ ట్రాన్స్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ దర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్. అంటే ఈ 2 ఖచ్చితంగా ఏంటివి? ఖచ్చితంగా ఇవి 2 కూడా జామెట్రికల్ సెంటర్స్. ఓకే, మరి ఇక్కడ ఉంది కదా, దీన్ని చూసుకోలేదా మీరు? ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, సో ఇక్కడ కూడా ఇంకో హైడ్రోజన్ ఉంది, సో ఇది ట్రాన్స్ కదా. సో ఇక్కడ కూడా ఇంకో జామెట్రికల్ ఐసోమరిజం చూపిస్తుంది. సో ఈ 2 జామెట్రికల్ సెంటర్స్, ఇక్కడ కూడా రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది, కాబట్టి ఇది కూడా ఒక జామెట్రికల్ సెంటర్. గమనించండి, హైడ్రోజన్ ఆపోజిట్లో ఉన్నాయి కదా. సో ఆపోజిట్లో ఉన్నాయంటే ట్రాన్స్. ఒకవేళ నేను దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఏమైపోతుంది? సిస్ కాంపౌండ్ అయిపోతుంది. సో అంటే ఖచ్చితంగా ఇది ఒక జామెట్రికల్ సెంటర్. ఒకవేళ దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే సిస్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 జామెట్రికల్ సెంటర్స్. ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడేమో 0 ఉన్నాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 4 జామెట్రికల్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కైరల్ సెంటర్స్. మీకు జామెట్రికల్ సెంటర్స్ అర్థం కాలేదని చెప్పినట్లయితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే వి విల్ మూవ్ ఆన్ టు ఏ కైరల్ సెంటర్. ఓకే, సో ఒక ప్యూర్ మీనింగ్ ఇంకొక 1 hour జరుగుతుంది. ఓకే, ఇట్ విల్ గో అప్ టు 11 o'clock భావన. ఓకే, ఒక 50 minutes, ఐ విల్ నాట్ టేక్ మోర్ దాన్ 50 minutes, ఒక 50 minutes వరకు తీసుకుంటాను, సరేనా? సో కైరల్ సెంటర్ అంటే ప్యూర్ మీనింగ్ ఏంటంటే ద సెంటర్ వితౌట్ సిమెట్రీ, ద సెంటర్ వితౌట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, వితౌట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనమాట. ఒక పర్టికులర్ సెంటర్ని మనం కైరల్ సెంటర్ అని పిలవాలంటే ఆ సెంటర్ దగ్గర ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండదు. మరి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎప్పుడు ఉండదంటే ఆ సెంటర్ మనం గనక 4 డిఫరెంట్ గ్రూప్స్తో అటాచ్ అయినట్లయితే, ఈ సెంటర్ ఏ, బి, సి, డి ఇలా 4 డిఫరెంట్ గ్రూప్స్తో కనుక అటాచ్ అయినట్లయితే ఆ పర్టికులర్ సెంటర్ని ఆ సెంటర్లో మనకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదన్నమాట. ఈ సెంటర్లో ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఒక మాలిక్యూల్ని 2 ఈక్వల్ హాఫ్స్గా నేను బ్రేక్ చేయలేను. అప్పుడు ఈ పర్టికులర్ సెంటర్లో దెర్ ఈస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అప్పుడు ఈ పర్టికులర్ సెంటర్ని నేను కైరల్ సెంటర్గా పరిగణించవచ్చు. సో బేసికల్గా కైరల్ సెంటర్ అంటే ఈ వితౌట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండాలంటే ఇట్ మస్ట్ బి అటాచ్డ్ టు 4 other groups. సో 4 other groups అంటే దాని అర్థం ఏమని? ఇట్ ఈస్ ఫార్మింగ్ 1 సిగ్మా 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 అండ్ సిగ్మా. అంటే ఇట్ ఈస్ ఫార్ ష్యూర్ దాట్ నాకు ఈ పర్టికులర్ కార్బన్ షుడ్ బి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్, అంతే కదా. సో sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అటాచ్డ్ టు 4 groups ఈజ్ ఎ కైరల్ సెంటర్. అర్థమైందా? ఓకే, ఇస్ దిస్ క్లియర్?
సార్ జామెట్రికల్ ఐసోమెరిజం కంపల్సరీ డబుల్ బాండ్ ఉండాలి కదా సార్? అనిల్ అవసరం లేదు అనిల్, జామెట్రికల్ ఐసోమెరిజంకి డబుల్ బాండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే రిస్ట్రిక్టెడ్ రొటేషన్ అనేది ఉండాలి అంతే అనిల్. ఎందుకంటే మనకు రిస్ట్రిక్టెడ్ రొటేషన్ అనేది ఇక్కడ ఉంది. ఎలా వచ్చింది రిస్ట్రిక్టెడ్ రొటేషన్? ఇది ఒక సైక్లిక్ స్ట్రక్చర్ కాబట్టి బాండ్ను మనం రొటేట్ చేయలేం. అంటే ఈ బాండ్ను రొటేట్ చేయగలమా? చేయలేం. ఎందుకంటే రొటేట్ చేస్తే మనకు బాండ్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది, అందువల్ల రొటేట్ చేయలేం అనమాట. సో హెన్స్ బికాస్ ఆఫ్ దట్ దెర్ ఇస్ ఎ రిస్ట్రిక్టెడ్ రొటేషన్. అంటే దీని ఒక ట్రాన్స్ ఐసోమర్ ఇలా వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఒక క్లోరిన్ హైడ్రోజన్ వస్తుంది, మరి ఇక్కడేమో ఒక బ్రోమిన్ హైడ్రోజన్ వస్తుంది. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? ట్రాన్స్ అని పిలుస్తాం, ఇదేమో సిస్ అని పిలుస్తాం. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్, ఆసమ్. సో లుక్ అట్ దిస్, దీన్ని మనం కైరల్ సెంటర్ అని పిలుస్తాం. సో ఇప్పుడు వీటిల్లో నాకు ఐ వాంట్ టు నో వేర్ ఆర్ ఆల్ ద కైరల్ సెంటర్స్, చెప్పగలరా? సో ఫస్ట్ థింగ్ లెట్స్ కమ్ వన్ బై వన్. సో ఇక్కడ ఉండే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ కూడా ఉంటుంది, ఫోర్త్ గ్రూప్. సో బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది ఒక sp3 కార్బన్ పక్కా, ఇది ఒక sp3 కార్బన్. కానీ ఇక్కడ వచ్చిన కన్సర్న్ ఏంటంటే డూ యూ థింక్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్? లేదు, ఇక్కడ ఒక CH3, ఇక్కడ ఒక CH3. అంటే దీంట్లో ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అంటే ఇఫ్ ఐఎమ్ పాసింగ్ ద ప్లేన్ త్రూ దిస్ ఇట్ విల్ మేక్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అంటే దిస్ ఇస్ a chiral center, this is not a chiral center. మరి ఇక్కడ చూడండి, కెన్ ఐ సే దిస్ ఇస్ ఏ కైరల్ సెంటర్? సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఎస్, ఇక్కడ నాకు 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ కైరల్ సెంటర్ చూస్తే ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, 4 డిఫరెంట్ గ్రూప్స్. దిస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్, 4 డిఫరెంట్ గ్రూప్స్. అంటే ఇక్కడ నాకు 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఇట్ విల్ షో, సో దెర్ ఆర్ 2 కైరల్ సెంటర్స్ హియర్. సో దీంట్లో ఏమో 0 కైరల్ సెంటర్స్. మరి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ దిస్. సో వేర్ ఆర్ ద పొటెన్షియల్ కైరల్ సెంటర్స్ హియర్? ఎక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో క్యాన్ యూ టెల్ మీ ఇన్ ద థర్డ్ వన్? ఒకసారి మీరే చెప్పాలి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీరే చెప్పాలి. బాగా చూడండి ఒకసారి. సార్ 2, 3, 4, 5 ఆర్ కైరల్ సెంటర్స్. సో 2, 3, 4, 5లో కైరల్ సెంటర్. ఐ వాంట్ టు నో నంబర్ ఆఫ్ కైరల్ సెంటర్స్. ఇక్కడేమో నంబర్ ఆఫ్ కైరల్ సెంటర్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్. సో నంబర్ ఆఫ్ కైరల్ సెంటర్స్ ఐ వాంట్ టు నో. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి. సో ఒకటేంటంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఏ కైరల్ సెంటర్. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, దిస్ ఇస్ ఏ కైరల్ సెంటర్. మరి ఇక్కడ, సో ఇక్కడ కూడా చూసినట్టయితే ఈ 4 డిఫరెంట్ గ్రూప్స్. ఇది ఒక కైరల్ సెంటర్, మరి ఇది ఒక కైరల్ సెంటర్. మరి దీన్ని ఏమైనా కైరల్ సెంటర్ అని పిలవచ్చా? కెన్ ఐ కాల్ దిస్ కార్బన్ యాజ్ ఎ కైరల్ సెంటర్? దీని అనొచ్చా కైరల్ సెంటర్ అని? నో, ఎందుకంటే దిస్ ఇస్ అటాచ్డ్ టు 2 సేమ్ గ్రూప్స్. సో డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. సో దిస్ ఇస్ నెవర్ ఏ కైరల్ సెంటర్. ఇక్కడేమో 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి, మీరే చెప్పండి. ఐ వాంట్ టు నో హౌ మెనీ కైరల్ సెంటర్స్ ఆర్ దేర్ హియర్. ఐ వాంట్ టు నో ద ఆన్సర్ ఫర్ ద 5th వన్. సో 5thలో ఎన్ని కైరల్ సెంటర్స్ ఉన్నాయి? జస్ట్ టెల్ మీ హౌ మెనీ కైరల్ సెంటర్స్ ఆర్ దేర్ ఇన్ ద 5th స్ట్రక్చర్లో ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఆర్ దేర్? ఎస్, అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో ఎన్ని ఉన్నాయి? 2, 3 లేదంటే 3? పక్కన ఎంతమంది 3 చెప్తున్నారు చూద్దామా? సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఓకే, ఇది పక్కా కైరల్ సెంటరే. మరి ఇది చూడండి, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది కూడా పక్కా కైరల్ సెంటరే. మరి బాగా గమనించండి, ఇది ఎలా కైరల్ సెంటర్ అవుతుంది? ఇక్కడ మీరు అన్నట్టు హైడ్రోజన్ ఉంటుంది, కానీ ఈ గ్రూప్ అండ్ ఈ గ్రూప్ 2 సేమ్ కదా, అవునా కదా? కరెక్టే కదా? సో అంటే దిస్ ఈస్ నాట్ ఏ కైరల్ సెంటర్ కదా, నాట్ ఏ కైరల్ సెంటర్ కదా, అంతే కదా? సో అంటే ఖచ్చితంగా దీంట్లో ఓన్లీ 2 కైరల్ సెంటర్స్ ఉన్నట్లే కదా లెక్క, ఆబ్వియస్లీ, కరెక్ట్. సో దెర్ ఆర్ ఓన్లీ 2 కైరల్ సెంటర్స్ ఇన్ దిస్, రైట్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? సో దిస్ ఈస్ ఎ సెంటర్ విత్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, దిస్ ఈస్ ఎ సెంటర్ విత్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో అటువంటి వాటిని మనం కైరల్ సెంటర్స్గా పరిగణిస్తాం. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్స్. సో 6th చెప్పండి, 6th, 7th, 8th యూ కెన్ జస్ట్ కీప్ ఆన్ రైటింగ్. దీంట్లో ఇన్ని కైరల్ సెంటర్స్ ఉన్నాయి అని రాస్తూ వెళ్ళండి. ఓకే, సో 6thలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో కెన్ ఐ సే హియర్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, కానీ ఇక్కడ గ్రూప్ చూస్తే ఇక్కడ C1, C2, C3, C4, C5 గ్రూప్స్. ఇటు సైడ్ నుంచి వస్తే ఇది C1, C2, C3, C4, C5 గ్రూప్. సో ఇవి కూడా ఈ 2 గ్రూప్స్ సేమ్. సో దిస్ కెన్ నెవర్ షో ఆప్టికల్ ఐసోమెరిజం. ఇక్కడ కూడా sp3. ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. అలానే ఇక్కడ హైడ్రోజన్ ఒకటి ఉంది, క్లోరిన్ ఒకటి ఉంది. అలానే ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఒకటి ఉంది, బ్రోమిన్ ఒకటి ఉంది. సో ఖచ్చితంగా ఇది ఒక కైరల్ సెంటర్, ఇది ఒక కైరల్ సెంటర్. ఇక్కడ 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో 0 కైరల్ సెంటర్స్, అంతే కదా? అబ్సల్యూట్లీ. మరి 8th వన్ చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు డూ ద 9th వన్, 8th వన్ మీరే చెప్పాలి.
సో 9th వన్ విషయానికి వస్తే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది 3 గ్రూప్స్, కానీ ఈ రెండు సేమ్ గ్రూప్స్. ఈ డైరెక్షన్లో వస్తే C1 డబల్ బాండ్ C4, అలానే ఈ డైరెక్షన్లో వస్తే C1 డబల్ బాండ్ C4. అంటే ఈ గ్రూప్ రెండు సేమ్. సో దెర్ ఆర్ 0 కైరల్ సెంటర్స్ ఇన్ దిస్ పర్టికులర్ మాలిక్యూల్. మరి 8th వన్ చెప్పండి, 8th వన్లో ఎన్ని ఉన్నాయి? 8th one. So here there are 2. I want to know in the 8th one. Okay, మరి I'm going to tell you for 9th and 11th. Okay, 10th and 11th ఏంటో చెప్తాను. సో 8th వన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, కరెక్ట్. సో అప్పుడు చూసినట్లయితే ఇది ఒక 1 గ్రూప్, గ్రూప్ 2, ఇది ఒక సింగిల్ గ్రూప్ 3, ఇది గ్రూప్ 4. సో 4 డిఫరెంట్ గ్రూప్స్ కాబట్టి పక్కా ఇది ఒక కైరల్ సెంటర్. సో కాబట్టి ఇది ఒక కైరల్ సెంటర్, కాబట్టి మనకు ఒక కైరల్ సెంటర్ ఆర్ కైరల్ కార్బన్ ఉన్నట్టు లెక్క. ఓకే, ఎస్, అబ్సల్యూట్లీ దెర్ ఇస్ 1. మరి ఇక్కడ యూ హ్యావ్ టు లుక్ అట్ దిస్ 10th and 11th స్ట్రక్చర్స్ వెరీ కేర్ఫుల్లీ హియర్. సో 10th స్ట్రక్చర్ చూసినట్లయితే దీంట్లో మనకి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ రిప్రజెంట్స్ ఎ లోన్ పేర్. అంటే ఎలా అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఈ కార్బన్, సో ఈ కార్బన్ 1 2 3 4 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దట్ మీన్స్ వాట్, ఇంకొక ఎలక్ట్రాన్ అనేది దీంట్లో యాడ్ అవ్వబడింది. అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఒక కార్బన్ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. 1 more కార్బన్ ఇస్ ఫార్మింగ్ 1 more సిగ్మా బాండ్, హైడ్రోజన్ ఇస్ ఫార్మింగ్ 1 more సిగ్మా బాండ్. అంటే ఇది ఒక లోన్ పేర్ ఉంది కదా. సో దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ గ్రూప్. అంటే ఇక్కడ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది ఒక కైరల్ కార్బనే. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, మరి 11th చూడండి, 11th వన్ చూసినట్లయితే ఈ కార్బన్ అసలు లిటరలీ చెప్పాలంటే ఒక sp2 కార్బన్. సో sp2 కార్బన్ అంటే ఇట్స్ ఎ ప్లేనార్, సో దేర్ కెన్ నెవర్ బీ ఏ కైరల్ సెంటర్. దిస్ కెన్ నెవర్ బీ ఏ కైరల్ సెంటర్. మరి ఇది చూసినట్లయితే ఇక్కడ ఒక హైడ్రోజన్, సో 4 డిఫరెంట్ గ్రూప్స్. సో ఖచ్చితంగా ఇది ఒక కైరల్ సెంటర్ అయ్యి తీరాల్సిందే. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ ఏ కైరల్ సెంటర్, బట్ దిస్ ఇస్ నాట్ ఏ కైరల్ సెంటర్. ఒకవేళ ఇలా ఉంటే చెప్పండి, టెల్ మీ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఒకవేళ ఇక్కడ క్లోరిన్ ఉందనుకోండి, లెట్స్ సే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి ఈసారి. సో ఇప్పుడు చెప్పచ్చా దీని కైరల్ సెంటర్ అని? ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఈ లోన్ పేర్ని కూడా గ్రూప్ 4గా కన్సిడర్ చేస్తామంటే ఇది ఒక sp3 కార్బన్ విత్ 4 డిఫరెంట్ గ్రూప్స్. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కైరల్ సెంటర్ అవుతుంది. అలానే ఇది ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, ఇక్కడ ఒక హైడ్రోజన్ గ్రూప్ 3, దిస్ ఇస్ గ్రూప్ 4, దిస్ ఇస్ ఆల్సో ఏ కైరల్ సెంటర్. సో 2 కైరల్ సెంటర్స్. అండర్స్టూడ్? సో దీంట్లో ఏమో 1 ఉన్నట్లు, దీంట్లో ఏమో 2 ఉన్నట్టు లెక్క. మరి ఇక్కడ కూడా 1 ఉన్నట్టు లెక్క. అంతేనా సార్? 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే కైరల్ సెంటరా? ఎస్ సంజయ్, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే ఖచ్చితంగా అది కైరల్ సెంటర్ అవుతుంది. అంటే ఇంకొక విషయం చెప్తున్నా, ఆప్టికల్ ఐజోమెరిజం గురించి ఇంకా నేను ఏమీ డిస్కస్ చేయలేదు. కైరల్ సెంటర్ ఉన్నంత మాత్రాన అది ఆప్టికల్ ఐజోమర్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, కైరల్ సెంటర్ ఉంటే ఖచ్చితంగా అది ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్ ఆర్ అది ఒక ఆప్టికల్ ఐజోమర్ అవుతుంది, కానీ ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ అయితే కాదు. కొన్నిసార్లు ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది ఏంటనేది నేను చెప్తాను. సో కైరల్ సెంటర్ గురించి మనం తెలుసుకుందాం అంతే. కైరల్ సెంటర్ ఉంటే ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ని కనుక్కోవడం మనకు ఈజీ అవుతుంది. ఓకే, ఎలా అనేది నేను చెప్తాను. ఇంకా వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్ టు డూ, విల్ డూ దట్. ఓకే, రైట్. సో నౌ లెట్స్ లుక్ అట్ దిస్. సో మరి ఇక్కడ ఉన్నాయా? సో ఇది చూడండి, మరి ఇక్కడ చెప్పండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, కానీ ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. మరి ఈ 2 గ్రూప్స్ సేమ్ ఉన్నాయి చూడండి. దిస్ గ్రూప్ ఇస్ సేమ్, దిస్ గ్రూప్ ఇస్ సేమ్. సో దిస్ ఇస్ నెవర్ ఏ కైరల్ సెంటర్. మరి ఇక్కడ కూడా సేమ్, దిస్ గ్రూప్ ఇస్ డిఫరెంట్, దిస్ గ్రూప్ ఇస్ డిఫరెంట్, బట్ ఈ 2 గ్రూప్స్ సేమ్. సో కాబట్టి 0 కైరల్ సెంటర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటాయి. సో 4 డిఫరెంట్ గ్రూప్స్. ఇక్కడ చూస్తే ఇది 4 మెంబర్డ్ చైన్, ఇదేమో ఒక 3 మెంబర్డ్ చైన్, ఇది ఒక సింగిల్, ఇది ఒక డిఫరెంట్ గ్రూప్ బికాస్ విత్ ఏ బ్రాంచింగ్. దిస్ ఇస్ 1 హైడ్రోజన్. సో ఖచ్చితంగా ఇది ఒక కైరల్ సెంటర్. అలానే ఇది కూడా 1 2 3 4, ఇది కూడా పక్కా ఒక కైరల్ సెంటర్. అంటే దీంట్లో 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి. సేమ్ రింగ్స్ ఉంటే నో, డిఫరెంట్ రింగ్స్ ఉన్నప్పుడు ఈ గ్రూప్ మారిపోతాయి ఖచ్చితంగా. అప్పుడు కొత్త కైరల్ సెంటర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, మరి ఇక్కడ కూడా చూడండి సేమ్ లాజిక్. హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. సో ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. సో పక్కా ఇది ఒక కైరల్ సెంటర్. మళ్ళీ ఇక్కడ కూడా ఈ గ్రూప్ వేరు, ఇక్కడ ఒక గ్రూప్ ఉంది వేరు, ఈ గ్రూప్ వల్ల బ్రాంచింగ్తో ఉంది సెకండ్ గ్రూప్, ఈ గ్రూప్ కూడా వేరు. సో ఇది కూడా పక్కా ఒక కైరల్ సెంటర్. సో దీంట్లో కూడా 2 కైరల్ సెంటర్ ఉన్నట్టు లెక్క.
మరి ఇది ఒక టెరిషరీ అమైన్. సో ఈ టెరిషరీ అమైన్లో మనం బాగా గమనించినట్లయితే ఒక మిథైల్ గ్రూప్, ఇథైల్ గ్రూప్, ప్రొపైల్ గ్రూప్ ఉంది. దాంతో పాటుగా ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది మీరు గమనించినట్లయితే. అండ్ ఈ నైట్రోజన్ కూడా sp3 హైబ్రిడైజ్డ్ నైట్రోజన్ విత్ ఏ 4 డిఫరెంట్ గ్రూప్స్. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఇది ఒక సింగిల్ కైరల్ సెంటర్. దిస్ క్యాన్ బి రిగార్డెడ్ యాజ్ ద కైరల్ సెంటర్ అన్నమాట. ఓకే, నౌ లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ వన్ మోర్. లుక్ అట్ దిస్. మరి ఇది కైరల్ సెంటరా? వాటర్ది ఇది కైరల్ సెంటర్ అని చెప్పచ్చా? సరే, ఇక్కడ 1, 2, 3 గ్రూప్సే ఉన్నాయి కదా అని ఒక డౌట్ ఉంటుంది మీకు, అవునా? సో నార్మల్గా నేను ఇక్కడ ఈ గ్రూప్ తీసుకుంటే, ఇక్కడ ఇలా హైడ్రోజన్ తీసుకుంటే నాకు ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి. సరే, ఓకే, ఒక పని చేస్తాను. లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. సో ఇక్కడ నేను ఒక ఈథర్ని తీసుకుంటే ఇక్కడ నాకు 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకే, సో బయట నుంచి ఒక H+ వచ్చి ఈ ఎలక్ట్రాన్స్తో బాండింగ్ అయింది అనుకోండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ అవుతుంది. అంటే 1 మోర్ లోన్ పేర్ ఇస్ ప్రెసెంట్. 1 లోన్ పేర్ అనేది ఉందా? సో దిస్ ఈస్ గ్రూప్ 1. ఓకే, సో ఇదేమో గ్రూప్ 1. సారీ, సో ఇదేమో ఒక గ్రూప్ 1, దిస్ ఈస్ గ్రూప్ 2, ఇది ఒక గ్రూప్ 3, ఇది ఒక గ్రూప్ 4. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆక్సిజన్ అనేది ఒక sp3 హైబ్రిడైజ్డ్ ఆక్సిజన్ విత్ 4 డిఫరెంట్ గ్రూప్స్. అంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ ఏ కైరల్ సెంటర్. అండర్స్టూడ్? క్లియర్? రైట్. మరి ఇక్కడ చూడండి, సో ఈ గ్రూప్ వేరు, హైడ్రోజన్, కార్బన్, దిస్ ఇస్ ఏ 1 డిఫరెంట్ గ్రూప్. సో ఇది పక్కా కైరల్ కార్బన్. మరి ఇక్కడ మిథైల్ గ్రూప్, హైడ్రోజన్ గ్రూప్, క్లోరిన్ గ్రూప్, దిస్ ఇస్ ఏ హోల్ గ్రూప్. సో దిస్ ఇస్ ఆల్సో కైరల్. మరి ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ ఐఎమ్ షోయింగ్ దిస్ ఇస్ ద ఫిషర్ ప్రొజెక్షన్. సో ఫిషర్ ప్రొజెక్షన్లో చూపించినప్పుడు ఇక్కడ నాకు మీరు బాగా గమనించినట్లయితే, ఓకే, ఇది సేమ్. ఓకే, ఈ 2 గ్రూప్స్ సేమ్ ఉన్నాయి, అంతే కదా? బోత్ ఆఫ్ దిస్ ఆర్ సేమ్. సో హియర్ ఆల్సో దిస్ ఈస్ నాట్ ఏ కైరల్ సెంటర్. నాట్ ఏ కైరల్ సెంటర్. అంటే దీంట్లో ఎన్ని ఉన్నట్టు? ఇక్కడ నాకు 2 కైరల్ సెంటర్స్ మాత్రమే ఉన్నట్టు, ఎందుకంటే ఈ గ్రూప్ లిటరలీ సేమ్ కాబట్టి. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇది పక్కా కైరల్ సెంటర్, ఇది కూడా పక్కా కైరల్ సెంటర్. ఈ సెంటర్ది చూసినట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇది కిందికి ఉంది, మిథైల్ గ్రూప్ కిందికి ఉంది, కానీ ఇటు సైడ్ ఏమో హైడ్రోజన్ ఉంది, ఇక్కడేమో క్లోరిన్ ఉంది, కానీ ఇటు సైడ్ క్లోరిన్ ఉంది. అంటే ఒక రకంగా ఈ 2 స్పేరిషియల్ ఓరియంటేషన్స్లో వేరువేరుగా ఉన్నాయి. అందుకని ఈ పర్టికులర్ సెంటర్ని ఏమని పిలుస్తామంటే సూడో కైరల్ సెంటర్. సూడో కైరల్ సెంటర్గా పరిగణిస్తాం అన్నమాట దీన్ని కూడా. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్ అబౌట్ ద స్టీరియో సెంటర్స్. సో స్టీరియో సెంటర్స్ ఏంటంటే, సో బేసికల్గా మనకు జామెట్రికల్ సెంటర్స్ అర్థమైనాయి, అలానే కైరల్ సెంటర్స్ అర్థమైనాయి. సో ఈ రెండింటిని సమ్ చేస్తే వచ్చేది మనకు స్టీరియో సెంటర్స్. ఓకే, సో the sum of all the chiral and geometrical centers is nothing but stereo centers అన్నమాట. సో ఇప్పుడు ఈ మాలిక్యూల్ని బాగా గమనించండి. ఇప్పుడు సో ఎవరైనా ఈ మాలిక్యూల్లో ఎన్ని జామెట్రికల్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని స్టీరియో సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని కైరల్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని స్టీరియో సెంటర్స్ ఉన్నాయి? ఫస్ట్ జామెట్రికల్ చూద్దాం. సో జామెట్రికల్ అనేది రిస్ట్రిక్టెడ్ రిలేషన్ కారణంగా వస్తుంది. అంటే ఇది పక్కా ఒక జామెట్రికల్ సెంటర్. సో ఇది కూడా ఒక జామెట్రికల్ సెంటర్, ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ అండ్ 1 మోర్ హైడ్రోజన్ హియర్. ఓకే, మరి ఇక్కడ ఉందా? ఎస్, ఇక్కడ కూడా 1 మోర్ హైడ్రోజన్, దిస్ ఇస్ ఆల్సో 1 మోర్ హైడ్రోజన్. సో లిటరలీ ఇది జామెట్రికల్ సెంటర్, ఇది కూడా జామెట్రికల్ సెంటర్. టోటల్ ఇక్కడ నాకు 4 జామెట్రికల్ సెంటర్స్ ఉన్నాయి. ఈడ 2, అంతే కదా, 4 జామెట్రికల్ సెంటర్స్. మరి స్టీరియో సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? నేను బాగా గమనించినట్లయితే ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. అంటే ఇక్కడ నాకు ఈ పర్టికులర్ సేమ్ జామెట్రికల్ సెంటర్ ఈజ్ ఆల్సో ఏ స్టీరియో సెంటర్ హియర్. ఇక్కడ కూడా సేమ్ థింగ్, ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. సో దిస్ ఇస్ ఆల్సో ఏ స్టీరియో సెంటర్. అంటే ఇంకెక్కడన్నా స్టీరియో సెంటర్స్ ఉన్నాయా? లేదు, ఓన్లీ 2 స్టీరియో సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, రెండు కైరల్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టీరియో సెంటర్స్ అంటే 6 రాయాలా లేదంటే 4 రాయాలా? మీరే చెప్పండి.
నా ఆన్సర్ అయితే 4, నా ఆన్సర్ అయితే 6 కాదు, నా ఆన్సర్ అయితే 4. ఎందుకంటారు 4? సో ఐ హ్యావ్ స్టీరియో సెంటర్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద జామెట్రికల్ సెంటర్స్ అండ్ కైరల్ సెంటర్స్. కానీ ఇక్కడ ఒక రకంగా ఏమైపోయిందంటే 6 ఉన్నాయి ఇక్కడ, కానీ 6 ఉన్నప్పటికీ కూడా జామెట్రికల్ సెంటర్ అండ్ కైరల్ సెంటర్ ఆర్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. హియర్ ఆల్సో జామెట్రికల్ సెంటర్, కైరల్ సెంటర్ వన్ అండ్ ద సేమ్. అందుకని ఇక్కడ నాకు 4 మాత్రమే వస్తాయి అన్నమాట. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. మరి ఇక్కడ చూడండి, హౌ మెనీ జామెట్రికల్ హియర్? సో ఒకటే రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది. సో హియర్ ఇస్ వన్ మోర్ హైడ్రోజన్. సో ఖచ్చితంగా దీన్ని మారిస్తే కాన్ఫిగరేషన్ మారుతుంది. సో పక్కా ఇది ఒక జామెట్రికల్ సెంటర్. సో దిస్ ఇస్ ఆల్సో జామెట్రికల్ సెంటర్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? 2 జామెట్రికల్ సెంటర్స్ పక్కా ఉన్నాయి. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఓకే, మరి ఇది కాకుండా హియర్ ఇస్ వన్ హైడ్రోజన్, హియర్ ఇస్ వన్ మోర్ హైడ్రోజన్, అంతే కదా? సో ఇది ఒక కైరల్ సెంటర్. సో దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ కైరల్ సెంటర్. ఇవి 2 సేమ్ ఆర్ డిఫరెంట్? ఇవి 2 డిఫరెంట్ కైరల్ సెంటర్స్. సో ద నెంబర్ ఇవి ఇంకేమైనా ఉన్నాయి కైరల్ సెంటర్స్? లేవు. 4 డిఫరెంట్ గ్రూప్స్, 4 డిఫరెంట్ గ్రూప్స్. సో నెంబర్ ఆఫ్ కైరల్ సెంటర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు 2 హియర్. ఓకే, ఇస్ దిస్ కరెక్ట్? రైట్. సో నెంబర్ ఆఫ్ కైరల్ సెంటర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు 2. మరి ఎన్ని స్టీరియో సెంటర్స్ ఉన్నట్టు ఇక్కడ? ఖచ్చితంగా టోటల్ 4 ఉన్నప్పుడు, ఎందుకంటే దిస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో 4 స్టీరియో సెంటర్స్ ఉన్నట్టు. సార్ కెన్ యూ ప్లీజ్ గివ్ ద రీజన్ ఫస్ట్ వన్ ఇన్ దిస్? ఎస్. సో ఇక్కడ ఫస్ట్ వన్కి ఏంటంటే మన జామెట్రికల్ సెంటర్ ఇక్కడ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది. ఇక్కడ మనకు 2 జామెట్రికల్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ జామెట్రికల్ ఐసోమరిజం కనిపిస్తుంది కాబట్టి, ఇక్కడ కూడా జామెట్రికల్ ఐసోమరిజం చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు 2 జామెట్రికల్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇవి 2 జామెట్రికల్ సెంటర్స్, ఇవి 2 జామెట్రికల్ సెంటర్స్. కానీ విచిత్రం ఏంటంటే కైరల్ సెంటర్స్ కోసం మనం వెతికినప్పుడు ఇక్కడ ఇదే సెంటర్స్, అంటే ఇక్కడ కనిపించే ఇదే సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ద సేమ్ సెంటర్స్ ఆర్ ఆల్సో యాక్టింగ్ యాజ్ కైరల్ సెంటర్స్. అంటే ఎందుకు? 4 డిఫరెంట్ గ్రూప్స్తో ఇది అటాచ్ అయింది. ఈ కార్బన్ కూడా 4 డిఫరెంట్ గ్రూప్స్, అంటే sp3 4 డిఫరెంట్ గ్రూప్స్, అంటే ఈ 2 ఖచ్చితంగా కైరల్ సెంటర్స్. సో ఈ సెంటర్ కైరల్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ జామెట్రికల్ సెంటర్. అందుకని ఇక్కడ 2, అంటే అందుకని ఇది బోత్ రెండింటిని ఇక్కడ ఐ హ్యావ్ పుట్ ద స్టార్ మార్క్. సో ఇది కూడా ఒక కైరల్ సెంటర్, జామెట్రికల్ సెంటర్ 2. ఇది అందుకని ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాను. అంటే టు సి ఈ 2 కైరల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మరి టోటల్ స్టీరియో సెంటర్స్ ఎతకాలి అని అంటే నేను నంబర్ ఆఫ్ సెంటర్స్ చూడాలి. ఇక్కడ 2 సెంటర్స్ ఉన్నాయి, బట్ దిస్ ఈస్ ఎ సింగిల్ సెంటర్ విచ్ ఈస్ షోయింగ్ బోత్ యాక్టింగ్ యాజ్ బోత్ జామెట్రికల్ సెంటర్ అండ్ కైరల్ సెంటర్. అంటే ఇక్కడ ఉన్నది నాకు ఒక సెంటర్ అన్నట్టు లెక్క. సో ఇక్కడ కూడా ఒక సెంటరే ఉంది, ఇక్కడ 3వది 4వది. సో అందుకని ఇక్కడ 4 వేసాను, 6 వేయలేదు అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? నీట్ ఆస్పిరెంట్, ఐ హోప్ యు ఆర్ క్లియర్ నౌ. Okay, so the next and most important thing is about the configuration. So ee DL configuration ki vachesariki first rule and foremost important rule entante ee vertical axis meeda okay eppudu carbon chain mandatory ga undali. Carbon chain anedi kachithananga vertical axis meeda undali. This is the first rule. Okay, so దీనికంటే ముందు ఇంకొక రూల్ ఏంటంటే ఇది ఫిషర్ ప్రొజెక్షన్ లో తీసుకోవాలి. ఏ ప్రొజెక్షన్ లో తీసుకోవాలి? ఫిషర్ ప్రొజెక్షన్ లో మనకు ఒక న్యూమన్ ప్రొజెక్షన్లో స్ట్రక్చర్ ఇచ్చారనుకోండి, న్యూమన్ ప్రొజెక్షన్ నుంచి ఫిషర్ ప్రొజెక్షన్కి మార్చాలి. ఒకవేళ సాహార్స్ ప్రొజెక్షన్లో స్ట్రక్చర్ ఇచ్చారనుకోండి, సాహార్స్ ప్రొజెక్షన్ నుంచి మళ్ళీ ఫిషర్ ప్రొజెక్షన్కి మార్చాలి. సో ఫస్ట్ థింగ్ దీన్ని ఫిషర్ ప్రొజెక్షన్కి మార్చాలి. ఓకే, మార్చిన తరువాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఉన్న కార్బన్ చైన్ మొత్తం ఒకటే సింగిల్ వర్టికల్ లైన్ మీద ఉందా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే నాకు కార్బన్ చైన్ ఇస్ నాట్ ఆన్ ద వర్టికల్ చైన్. ఇక్కడ ఉంది, ఇలా ఉంది, ఈ చైన్ మీద ఉంది. కానీ నాకు ఈ చైన్ ఎలా కావాలి? వర్టికల్ చైన్ మీదకి రావాలి. ఓకే, సో నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే కాన్ఫిగరేషన్స్ విషయంలో మనం ఒక పర్టికులర్ బాండ్ని రొటేట్ చేసినంత మాత్రాన మనకు కాన్ఫిగరేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, కానీ రొటేషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో కార్బన్ మొత్తం కూడా వర్టికల్ చైన్ మీద రావాలి. దేని మీద రావాలి? ఇలా వర్టికల్ మీద కార్బన్ చైన్ రావాలి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదే కాకుండా మనకు హైలీ ఆక్సిడైజ్డ్ కార్బన్, ఏంటిది? హై ఆక్సిడైజ్డ్ కార్బన్ అనేది మనకు ఎక్కడ ఉండాలంటే టాప్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇది టాప్లో ఉండాలి, అంటే ఇది ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ రూల్. ఓకే, సో తరువాత డి అండ్ ఎల్ ఏంటంటే, ఎల్ అంటే ఏంటంటే సో నెక్స్ట్ హై ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్, అంటే కింద నుంచి అట్ ద బాటమ్ నుంచి ఫస్ట్ కైరల్ కార్బన్ మనం తీసుకున్నప్పుడు, ఫస్ట్ కైరల్ కార్బన్ నేను తీసుకున్నప్పుడు
దానికి అటాచ్ అయి ఉండే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కనుక ఇలా లెఫ్ట్ సైడ్కి కానీ ఉన్నట్లయితే దీన్ని ఎల్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. ఒకవేళ అదే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కనుక అంటే ఇదే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కనుక ఇలా రైట్ సైడ్కి కానీ ఉన్నట్లయితే దీన్ని డి కాన్ఫిగరేషన్ అని మనం పిలుస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిషర్ ప్రొజెక్షన్లో ఏమో ఇది ఉంది, కానీ నాకు ఈ హైలీ ఆక్సిడైజింగ్ కూడా పైకి వెళ్ళాలి. దానికంటే ముందు ఈ వర్టికల్ లైన్లో నాకు ఈ చైన్ మొత్తం వర్టికల్ లైన్కి రావాలి. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడున్న బాండ్ ఉంది చూసారా, సో ఈ బాండ్ని రొటేట్ చేస్తాను. సో ఇక్కడున్న పైన ఉన్న ఈ కప్ ఉంటుంది చూసారా, ఈ CH3 క్లోరిన్ హైడ్రోజన్ ఇదేమో వెనక్కి ఉంటుంది. సో ఇలా వెనక్కి ఉన్నాయి కదా, ఇలా ఉన్నదాన్ని నేను ఏం చేస్తానంటే ఇలా రొటేట్ చేస్తాను. ఇంతవరకు ఇక్కడ హైడ్రోజన్ ఉండేది, సో ఇక్కడ హైడ్రోజన్ ఉండేది ఇలా ఉండేది. సో దీన్ని నేను ఏం చేస్తాను, సో ఇదేమో హైడ్రోజన్ రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో CH3 క్లోరిన్ ఉంది. సో నేను నాకు ఈ CH3 ఇక్కడికి వెళ్ళాలి. సో నేను ఏం చేస్తానంటే దీన్ని స్లోగా ఇలా రొటేట్ చేస్తాను. సో ఇలా రొటేట్ చేసినప్పుడు హైడ్రోజన్ పొజిషన్లోకి CH3 వెళ్తుంది, క్లోరిన్ పొజిషన్లోకి హైడ్రోజన్ వెళ్తుంది, అలానే CH3 పొజిషన్లోకి క్లోరిన్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రొటేషన్. అంటే ఇలా రొటేషన్ చేసినంత మాత్రాన నాకు కాన్ఫిగరేషన్ అనేది మారదు, ఫస్ట్ థింగ్. సో ఇది ఏ కాన్ఫిగరేషన్ అనేది ఇంకా మనం డిసైడ్ చేయలేదు. వీ విల్ డిసైడ్ దిస్ వన్స్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఆల్ ద చేంజెస్. ఇలా ఓకే, అర్థం కాలా? ఓకే, మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మనకి ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఇస్తారు. సో ఈ స్ట్రక్చర్ ఏ కాన్ఫిగరేషన్ అనే క్వశ్చన్ మనకు తెలియాలి. సో ఇది తెలియాలి అంటే ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే ఇది ఎటువంటి ప్రొజెక్షన్, మనం సాహార్స్ ప్రొజెక్షన్ చూసాం, న్యూమెన్ ప్రొజెక్షన్ చూసాం, ఫిషర్ ప్రొజెక్షన్ చూసాం. అండ్ వాటిల్లో నుంచి ఒక స్ట్రక్చర్ని ఇంకో స్ట్రక్చర్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే బై ద వే యూ లుక్, అంటే మనం చూసిన యాంగిల్ ఆఫ్ సైట్ని బట్టి దాన్ని మనం కన్వర్షన్ చేసాం. ఇంతకుముందు మీకు ఫస్ట్ స్లైడ్లోనే చూసాం. సో ఇప్పుడు ఇది మనకు ఒక ఫిషర్ ప్రొజెక్షన్లో ఆల్రెడీ ఇచ్చారు. మనకు కావాల్సిన స్ట్రక్చర్ని మనం ఫిషర్ ప్రొజెక్షన్లోనే ఉంచాలి. ఉంచిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే మనము ఈ పర్టికులర్ స్ట్రక్చర్ని చూసినట్లయితే కార్బన్స్ అన్ని, ఇక్కడ కార్బన్ చైన్ ఎలా ఉందంటే ఇలా వంకరగా ఉంది, కానీ నాకు ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలి అని అంటే ఇలా స్ట్రైట్ చైన్గా ఉండాలి. సో నేను ఈ కార్బన్ని స్ట్రైట్ చైన్గా మార్చడానికి నేను ఏం చేస్తానంటే కొన్ని రొటేషన్స్ని చేస్తాను. సో ఫస్ట్ రొటేషన్ ఇది చేశాను. ఇలా రొటేట్ చేసిన దానివల్ల నాకు ఏమైందంటే CH3 ఏమో హైడ్రోజన్ పొజిషన్లోకి వెళ్ళింది, CH3 హైడ్రోజన్ ఏమో ఇక్కడికి వచ్చింది, క్లోరిన్ ఏమో ఇక్కడికి వచ్చింది, మరి ఇక్కడికేమో CH3 వచ్చిందా? కరెక్ట్. మరి ఇక్కడ నాకు CHO ఇలానే ఉంది, ఇక్కడేమో హైడ్రోజన్ ఉంది, ఇక్కడేమో Br ఉంది. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఇలాంటి రొటేషన్స్ చేసిన దానివల్ల దీని కాన్ఫిగరేషన్ మారట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ద కాన్ఫిగరేషన్ ఇస్ నాట్ చేంజ్డ్ హియర్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ రొటేషన్ ఐ డిడ్. ఎందుకోసం చేశాను, ఈ కార్బన్ చైన్ ఒక సింగిల్ లైన్లోకి తీసుకురావడానికి ఇలా ఒక రొటేషన్ని చేశాను. సో ఇలా హైడ్రోజన్ ఉండేది కాస్త హైడ్రోజన్ ఏమో క్లోరిన్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, క్లోరిన్ ఏమో CH3 ప్లేస్లోకి వచ్చింది, CH3 ఏమో హైడ్రోజన్ ప్లేస్లోకి వెళ్ళింది. ఎస్, వీ గాట్ ఇట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇది ఇంకొక కార్బన్ ఇటు సైడ్ ఉంది, దీన్ని కూడా నేను ఏం చేయాలి, వర్టికల్ లైన్లోకి రంపించాలి. వర్టికల్ లైన్లోకి రానివ్వాలంటే నేను ఏం చేయాలి? ఓకే, వాట్ షుడ్ ఐ డూ? సో 1 minute guys, I want your chat to be visible. నాకు మీ చాట్ కనిపించట్లేదు. ఓకే, సో దీన్ని వర్టికల్ లైన్లోకి తీసుకురావాలని నేను ఏం చేస్తానంటే ఇంకొక రొటేషన్ చేస్తున్నా. సో ఎలా రొటేట్ చేస్తాను దీన్ని వర్టికల్లోకి రావాలి అంటే నాకు దీన్ని ఇలా బ్యాక్ ఇలా తిప్పాలి. సో ఇక్కడ ఇది నాకు వెనక్కి ఉంది కదా, ఇలా వెనక్కి ఉంది ఇది. సో కరెక్ట్. సో మై బ్రోమిన్ ఇస్ ఇన్ ద బ్యాక్. సో బ్రోమిన్ ప్లేస్లోకి నాకు CHO అనేది బ్రోమిన్ ప్లేస్లోకి వెళ్ళాలి. సో ఇది ఇలా వెళ్ళినప్పుడు అంటే ఇలా రొటేట్ చేస్తున్నా. సో ఇక్కడున్న బాండ్ నేను ఇలా రొటేట్ చేస్తున్నా. ఇలా రొటేట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, దీన్నేమో ఇలా రొటేట్ చేశాను. సో ఇలా రొటేట్ చేసినప్పుడు ఇది బ్యాక్ వెళ్ళింది, ఇది ఫ్రంట్కి వచ్చింది. సో ఈసారి ఏంటంటే ఇప్పుడు నాకు ఈ CHO బ్యాక్కి వెళ్ళాలి. సో దీన్ని నేను ఇలా రొటేట్ చేస్తాను. ఇలా రొటేట్ చేసినప్పుడు ఏంటంటే CHO ఎక్కడికి వెళ్తుంది, ఇట్ విల్ గో టు ద సారీ ఇక్కడ మనం చూద్దాం, ఒకే స్ట్రక్చర్లో వద్దు. సో ఇక్కడ మనం రొటేట్ చేస్తున్నాం కదా. సో ఈ స్ట్రక్చర్లో నేను దీన్ని ఇలా రొటేట్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఇలా ఉన్న స్ట్రక్చర్ని ఇలా కిందికి రొటేట్ చేస్తున్నా. సో ఇలా రొటేట్ చేసినప్పుడు అంటే ఇలా ఉంది నాకు ఇప్పుడు CHO ఇలా ఉంది, ఇక్కడ ఫ్రంట్కి ఉంది, ఇక్కడేమో బ్రోమిన్ ఉంది, ఇలా ఉంది నాకు ఇప్పుడు ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఇలా ఉంది. ఓకే, ఇలా ఫ్రంట్కి ఈ బ్యాక్ ఉన్నాయి. సో నేనేం చేస్తున్నా, నాకు CHO అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, ఇలా రొటేట్ చేస్తున్నా. సో ఇలా రొటేట్ చేసినప్పుడు నాకు బాగా మీరు కనుక గమనించినట్లయితే ఈ హైడ్రోజన్ ఏమో CHO ప్లేస్కి వెళ్తుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది, హైడ్రోజన్ ఏమో CHO ప్లేస్కి వెళ్తుంది, అంతే కదా. సో ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ దిస్, ఇదేమో ఇక్కడికి వస్తుంది,
హైడ్రోజన్ ఏమో సిహెచ్ఓ ప్లేస్కి వెళ్తుంది. అప్పుడు నాకు ఇక్కడ ఇలా రొటేషన్ చేసిన ఇక్కడ నాకు ఏ స్ట్రక్చర్ వచ్చింది ఇప్పుడు చూడండి. సో ఇక్కడేమో CH3 వచ్చింది, ఇక్కడేమో హైడ్రోజన్ వచ్చింది, ఇక్కడేమో క్లోరిన్ వచ్చింది. వెరాజ్ ఇక్కడేమో ఐ హ్యావ్ వాట్, ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చింది, ఇక్కడ CHO వచ్చింది, ఇక్కడ Br వచ్చింది. అంతేనా? అంతే కదా. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, కరెక్ట్. సో నేను ఇలా రొటేషన్ చేసిన దానివల్ల హైడ్రోజన్ ప్లేస్లోకి బ్రోమిన్ వచ్చింది, హైడ్రోజన్ ఏమో దీని ప్లేస్లోకి వెళ్ళింది, ఈ బ్రోమిన్ ప్లేస్లోకి ఏమో CHO వచ్చేసింది, కరెక్ట్. సో ఇప్పుడు ఇది సింగిల్ వర్టికల్ లైన్ మీద ఉంది. కానీ ఇక్కడ వచ్చిన ఒక ఇష్యూ ఏంటంటే మనం చూసినది ఏంటంటే ఇక్కడ మనకు ఇది ఏదైతే హైలీ ఆక్సిడైజ్డ్ గ్రూప్ ఉందో ఇది పైన ఉండాలి, అవునా? రొటేట్ ఇట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎస్, వీఆర్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్. వాట్ ఈస్ సో దట్ ఓకే. CHO is ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అర్థమైంది, ఇది కింద బాటమ్ ఉంది, కానీ మనకు హైలీ ఆక్సిడైజింగ్ గ్రూప్ ఎక్కడ ఉండాలి, టాప్లో ఉండాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మాలిక్యూల్ మొత్తాన్ని ఇలా రివర్స్ చేస్తాను. ఎంత? బై 180 degrees. సో పైంది కిందికి, కిందిది పైకి 180 degrees ఇలా రొటేట్ చేసిన దాని వలన అంటే ఇలా మొత్తం, సో ఇక్కడున్న ఒక మాలిక్యూల్, సో ఇలా ఒక ఇక్కడ పైన CH3 కిందికి ఉంది, CHO కిందికి ఉంది, ఈ మొత్తాన్ని ఇలా రివర్స్ చేశాను. సో రివర్స్ చేసినప్పుడు నాకు CHO పైకి వచ్చేస్తుంది. సో CHO పైకి వస్తే నాకు వచ్చే స్ట్రక్చర్ ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు. సో CHO ఎస్ పైకి వచ్చింది, కానీ పైకి వచ్చిన దాంట్లో ఈ బ్రోమిన్ పొజిషన్ కాస్త ఇలా తిప్పినప్పుడు ఈ హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళిపోతుందా, కరెక్ట్. సో దిస్ బ్రోమిన్ విల్ గో టు దిస్ హైడ్రోజన్ పొజిషన్. సో ఇక్కడ నాకు బ్రోమిన్ వచ్చేస్తుందా. అలానే క్లోరిన్ ఏమో లిటరలీ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది క్లోరిన్, అంతే కదా. మరి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, సో దిస్ ఇస్ వన్ మోర్ హైడ్రోజన్ లెఫ్ట్ అవుట్ హియర్, అంతే కదా. ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, అర్థమైందా? రైట్. సో మళ్ళీ ఇక్కడ మనకు ఈ క్లోరిన్ చూసినట్లయితే క్లోరిన్ ఏ సైడ్ ఉంది చెప్పండి, మీరే చెప్పండి. క్లోరిన్ ఇస్ ఆన్ ద రైట్ సైడ్. సో ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వాట్ ఈస్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద టాప్ బాటమ్ ఫస్ట్ కైరల్ కార్బన్. అంటే ఈ బాటంలో ఉన్న ఫస్ట్ కైరల్ కార్బన్ ఎటు సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్కి ఉందా. రైట్ సైడ్కి ఉందా అంటే ఏంటిది, హై ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్. హైడ్రోజన్లో కార్బన్లో ఏది మోర్ ఎలక్ట్రోనెగటివ్, క్లోరిన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో దిస్ ఇస్ ఆన్ ద రైట్ సైడ్. అంటే దీని కాన్ఫిగరేషన్ ఏంటి, ఖచ్చితంగా ఇది డి కాన్ఫిగరేషన్ ఉన్నట్టు. రైట్ సైడ్ హై ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్, డి కాన్ఫిగరేషన్. ఒకవేళ అదే హై ఎలక్ట్రోనెగటివ్ లెఫ్ట్ సైడ్ ఉంటే L configuration. So basically it is which configuration? D configuration. Understood? Is this clear? Any more questions still here? Right. So now let's try to do this one more. So ఇది చూడండి. సో ఇదేం చేస్తానంటే సేమ్ ఇది నాకు ఒక సింగిల్ హారిజాంటల్ లైన్ మీద ఉంది, కానీ నేను దీన్ని వర్టికల్ లైన్ మీద తీసుకురావాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ CHO కాస్త నాకు టాప్లో ఉండాలి, అందుకు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలానే ఉంచి ఈ మూడింటిని రొటేట్ చేస్తాను. సో బేసికల్గా దీన్ని ఈ బాండ్ని రొటేషన్ చేస్తాను. ఈ సింగిల్ బాండ్ నేను రొటేట్ చేసినప్పుడు, ఓకే సారీ నాట్ దిస్ సింగిల్ బాండ్, ఈ బాండ్ని రొటేట్ చేస్తున్నా. సో ఇక్కడున్న బాండ్ని ఇలా నేను రొటేట్ చేసినప్పుడు ఈ CHO కాస్త బ్రోమిన్ ప్లేస్లోకి వెళ్తుంది, బ్రోమిన్ ఏమో CHO ప్లేస్లోకి, ఇదేమో ఇక్కడికి వెళ్తుంది. సో అప్పుడు నాకు వచ్చే స్ట్రక్చర్ ఏంటి, CHO వస్తుంది, ఇక్కడికేమో బ్రోమిన్ వస్తుంది, అండ్ ఇక్కడికేమో CH3 వస్తుంది, ఇక్కడేమో హైడ్రోజన్ ఉంటుంది. ఓకే, సో హైలీ ఆక్సిడైజింగ్ గ్రూప్ ఇక్కడికి వచ్చింది, తప్పేం లేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈ CH3 ఏమో నాకు ఇది కూడా నాకు వర్టికల్ లైన్లోకి రావాలి కదా. సో ఈసారి ఈ బాండ్ని రొటేట్ చేస్తా, ఇక్కడ కనిపించే బాండ్ని రొటేట్ చేస్తే ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుందా, అంతే కదా. సో నేను దీన్ని ఇలా రొటేట్ చేస్తున్నా. సో ఇలా రొటేట్ చేసినప్పుడు హైడ్రోజన్ ఏమో దీని ప్లేస్లోకి వెళ్తుంది, బ్రోమిన్ ప్లేస్లోకి, బ్రోమిన్ ఏమో CH3 ప్లేస్లోకి వస్తుంది. అప్పుడు నాకు ఇక్కడ వచ్చే కాన్ఫిగరేషన్ ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు CHO ఉంటుంది, ఓకే. సో ఇక్కడికేమో CH3 వస్తుంది, ఇక్కడికేమో హైడ్రోజన్ వెళ్తుంది, ఇక్కడికేమో బ్రోమిన్ వెళ్తుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, హై ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. అంటే ఖచ్చితంగా విచ్ కాన్ఫిగరేషన్ ఇస్ దిస్, ఖచ్చితంగా దిస్ ఇస్ ఎ డి కాన్ఫిగరేషన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ మోర్ క్వశ్చన్స్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? So shall we move on to the next part? Right. Okay, bromine right side ఉంది కాబట్టి ఖచ్చితంగా D configuration. Okay. Okay. Right. Okay, nice. Let's move on to the next one.
సో ఇది చూడండి మరి. సో ఇక్కడ చూసినట్లయితే వాట్ షుడ్ ఐ డూ ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్? సో ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ దీన్ని రొటేట్ చేస్తాను, ఈ బాండ్ని రొటేట్ చేస్తాను. సో ఈ బాండ్ని రొటేట్ చేస్తే నాకేమవుతుంది, దిస్ బికమ్స్ అంటే దీన్ని రొటేట్, ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇదేమో ఇక్కడికి వెళ్తుంది, ఇదేమో ఇలా వస్తుంది. సో ఇలా రొటేట్ చేసినప్పుడు నాకు ఇక్కడ వచ్చే స్ట్రక్చర్ ఏంటి చెప్పండి? ఇక్కడేమో CH3 వస్తుంది, ఇక్కడేమో క్లోరిన్ వస్తుంది, ఇక్కడికేమో హైడ్రోజన్ వస్తుంది. మరి ఇక్కడ చూస్తే హైడ్రోజన్ CH3 అండ్ ఇక్కడ CHO. సో మొత్తం ఒక చైన్ మొత్తం వర్టికల్ లైన్ మీదకి వచ్చేసింది, నో ఇష్యూస్. కానీ ఇది రివర్స్లో ఉండాలి, దీన్ని నేను రివర్స్ చేయాలి. సో అందుకు నేను ఏం చేస్తాను, ఐ హ్యావ్ టు రివర్స్ ఇట్ బై 180 degrees. ఐ హ్యావ్ టు రొటేట్ ద హోల్ మాలిక్యూల్ మొత్తాన్ని రొటేట్ చేయాలి. మాలిక్యూల్ మొత్తాన్ని రొటేట్ చేసిన దానివల్ల నాకేమవుతుంది, ఇక్కడికి CHO వస్తుంది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐ విల్ గెట్ ద CHO హియర్. కానీ ఇక్కడ CHO ఇలా పైకి వస్తే CH3 ఇక్కడికి వస్తుందా? ఎస్, ఇక్కడికి CH3 వస్తుంది. మరి చూడండి ఇక్కడ ఉన్న క్లోరిన్ కాస్త ఇలా కిందికి బాటమ్ ఇక్కడికి వస్తుందా? ఎస్, ఇక్కడికి క్లోరిన్ వస్తుంది, అంతే కదా. సో ఇలా రొటేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ఉంటుంది, అంతే కదా. అర్థమైందా? కరెక్ట్. ఓకే, సో ఇలా రేపు CH3 పైకి వెళ్తుంది, క్లోరిన్ దాని కిందికి వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో దీని ప్రకారం చూస్తే హై ఎలక్ట్రోనెగటివ్ ఈజ్ ఆన్ ద విచ్ సైడ్? లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మళ్ళీ D కాన్ఫిగరేషన్ అని చెప్పచ్చా? కెన్ ఐ సే దిస్ యాజ్ ఎ D కాన్ఫిగరేషన్ ఆర్ నాట్? ఒప్పుకుంటారా? విల్ యూ సే దట్ దిస్ ఇస్ ఎ D కాన్ఫిగరేషన్? Will you agree with me that it is a D configuration? Yes, absolutely, that is a D configuration. Okay, so shall we move on to the next part? Okay, so what is the next one we have? Right, so you have what? Erythro and trio. Okay, so let's try to understand about the erythro and trio. Okay, so in the erythro and trio, what do you have here? So what exactly is erythro and trio? So this is again based on Fisher projection. దీని కూడా మనం ఏ ప్రొజెక్షన్లో పెడతాం? ఫిషర్ ప్రొజెక్షన్లో పెడతాం. సో ఇలా ఫిషర్ ప్రొజెక్షన్లో పెట్టిన తర్వాత వన్స్ దిస్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫిషర్ ప్రొజెక్షన్, మనకు కనుక సేమ్ గ్రూప్స్ కానీ వన్ సైడ్లో ఉన్నట్లయితే, అట్లీస్ట్ వన్ సెట్ ఇలా ఉన్నట్లయితే ఇది ఎరిత్రో. దిస్ ఇస్ ఆల్సో ఇన్ ద సేమ్ సైడ్, ఇట్ ఈస్ ఎరిత్రో. సో దిస్ ఇస్ త్రయో. సో ఇక్కడ మినిమం ఇంకోటి ఏంటంటే ఈ ఎరిత్రో త్రయో మినిమం ఒక ఎన్ని ఉండాలి మనకి? ఇక్కడ మినిమం 2 chiral కార్బన్స్ ఉండాలి, 2 chiral కార్బన్స్ అయితే ఉండాలి. ఓకే, సో లాస్ట్ ఇవి మనం చూసినట్లప్పుడైతే కింద రెండింటికి మనకు కనుక సేమ్ సైడ్ ఉంటే ఇది ఎరిత్రో, ఒకవేళ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి కింద రెండు త్రయో అయిపోతాయి అన్నమాట. అండర్స్టూడ్ సార్? లెఫ్ట్ ఆర్ రైట్ నాకు అర్థం కాలేదు, విచ్ వన్? ఇది ఏ సైడ్ అయినా ఉండొచ్చు, ఇట్స్ నాట్ అబౌట్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. కానీ ఏంటంటే సేమ్ సైడ్ ఉన్నాయి అనుకోండి రెండు గ్రూప్స్, అప్పుడు దీన్ని ఎరిత్రోగా పరిగణిస్తాం. ఇది కూడా ఎరిత్రో. ఒకవేళ ఇలా ఆపోజిట్ సైడ్ ఉంటే దిస్ ఇస్ త్రయో అనమాట. భాస్కర్ అర్థమైందా? ఆర్ యూ టాకింగ్ అబౌట్ దిస్ వన్? నోనా, ఇది కాదు కదా. ఓకే, దిస్ ఇస్ క్లియర్ రైట్? ఓ ఇక్కడ డిఎల్ రాశారనా? సో ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది డి కాన్ఫిగరేషన్. ఓకే, సారీ ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి డి కాన్ఫిగరేషన్, హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఓకే, దట్ ఈస్ డి, ఇట్స్ నాట్ ఎల్, ఇట్ ఈస్ డి, సారీ మై బ్యాడ్. ఓకే ఓకే రైట్. సో దిస్ ఇస్ క్లియర్, దట్ ఈస్ త్రయో. మరి ఇది చెప్పండి, వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ దిస్ 4th and 5th molecules? I want to know what is the configuration of 4th and 5th molecules. Can you tell me? 4th and 5th molecules యొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటో చెప్పండి. Is it erythro or trio? Is this erythro or trio? What is the 4th one? What is the answer to the 4th one? 4th one answer ఏంటి? అందుకని రైట్ కనుకనే మనం ఏం రైట్ కనుకనే డి పెట్టాం. ఒకవేళ ఇది లెఫ్ట్ హై ఎలక్ట్రోనెగటివ్ లెఫ్ట్ సైడ్ ఉంటే ఎల్ అని ఇచ్చుండేవాళ్ళం అనమాట. ఓకే, ఎల్ ఎల్ ఇలా గుర్తుపెట్టుకోండి. హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ లెఫ్ట్ సైడ్ ఉంటే ఎల్ కాన్ఫిగరేషన్, లెఫ్ట్ అంటే ఎల్తోనే స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి అది కూడా లెఫ్ట్ అంటే ఎల్ అనే రావాలన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండర్స్టూడ్? డి రిప్రజెంట్స్ రైట్ సైడ్ అనేటట్టుగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదేంటిది? ఇది ఈయా? 4th one ఈయా? అసలు దీనికి ఎటువంటి కాన్ఫిగరేషనే ఉండదు. ఎందుకు ఎటువంటి కాన్ఫిగరేషన్ ఉండదు? ఎందుకంటే అసలు దీంట్లో కైరల్ సెంటర్సే లేవు. అసలు ఇక్కడ ఇది మిథైల్ గ్రూపే, ఇది మిథైల్ గ్రూపే. సో దిస్ ఈస్ నాట్ ఏ కైరల్ సెంటర్.
whereas here also this is a methyl and butyl group. This is also not a chiral center. So hence here this is neither erythro nor trio. Okay. No, left side unte it is not D. Left side unte it is L. Right side unte it is D. Okay na Bhavana? Okay, right. Fine. So is this clear? మరి ఇక్కడ చూడండి, ఇది కూడా this is not a chiral center. So this is also not a chiral center. So here also this is neither erythro nor trio. మరి ఇదే కాన్ఫిగరేషన్ దీనికి అప్లై చేయొచ్చా చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు హైడ్రోజన్, ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CHO ఉంది, ఇది CH3, ఇక్కడ క్లోరిన్ అండ్ హైడ్రోజన్ ఉంది అనుకోండి. కెన్ యూ అప్లై ఎరిథ్రో అండ్ త్రయో టు దిస్? నో, ఎరిథ్రో అండ్ త్రయో అప్లై చేయాలంటే మినిమం రెండు కైరల్ సెంటర్స్ అయితే ఉండి తీరాల్సిందే. రెండు కైరల్ సెంటర్స్ సిమిలర్ గ్రూప్ ఒక పక్క ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ఓకే, సో హియర్ ఆల్సో దిస్ ఆల్సో యూ కెనాట్ అప్లై ఎరిథ్రో ఆర్ త్రయో కాన్ఫిగరేషన్. Okay, so now let's move on to the next one, that is about the RS configuration. So RS configuration is completely based on CIP rules, can involve prolog rules. మీకు గుర్తున్నట్లయితే ఈ రూల్స్ మనం నేర్చుకున్నాం కూడా. సో దట్ ఈస్ ఆల్సో అగైన్ జామెట్రికల్ ఐసోమెరిజంలో మీకు గుర్తుందా ఇది? హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఫ్లోరిన్. సో వీటి నంబరింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఏం చేసాం మనము? EZ కాన్ఫిగరేషన్ గుర్తుందా? సో దిస్ వాస్ గివెన్ నెంబర్ 1, దిస్ వాస్ గివెన్ 2, అండ్ హియర్ దిస్ వాస్ గివెన్ 1, దిస్ వాస్ గివెన్ 2. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్ లెఫ్ట్ సైడ్. సో దిస్ ఇస్ ఆన్ ద, వాట్ ఈస్ దిస్? కెన్ ఐ సే దిస్ ఇస్ వాట్? E కాన్ఫిగరేషన్, అంతే కదా? గుర్తుందా? ఐ టోల్డ్ యూ టు రిమెంబర్ లైక్ దిస్. సిస్ ట్రాన్స్ ఇలా ఉన్నది, దీన్ని EZ గా గుర్తుపెట్టుకోమని చెప్పాను, గుర్తుందా? సో హియర్ సిస్ ది Z, ఇదేమో E ఇలా కనిపిస్తుంది అని చెప్పాను. సో ఈ ఆపోజిట్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ E. గుర్తుందా ఇది? రైట్. సో ఇదే ప్రాసెస్ని ఇక్కడ అప్లై చేయబోతున్నాం. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో దీన్ని సేమ్ నంబరింగ్ చేయండి. హౌ డూ యూ నంబర్ ఇట్? ఇక్కడ ఏంటంటే దీనికి ఫస్ట్ ప్రయారిటీ, దీనికేమో సెకండ్, దీనికేమో థర్డ్. సో దిస్ ఇస్ మై ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్, అంతేనా? మరి ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్. మరి ఇక్కడ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ. మరి ఈ రెండిట్లో థర్డ్ ప్రయారిటీ దేనికి ఇస్తాను? దీనికి ఇస్తాను, దీనికి ఇస్తాను, దీనికే ఇస్తాను. ఎందుకంటే కార్బన్ ఇస్ అటాచ్డ్ టు 2 ఆక్సిజన్ అండ్ 1 హైడ్రోజన్. ఇక్కడ చూస్తే కార్బన్ ఇస్ అటాచ్డ్ టు 3 హైడ్రోజన్స్. సో ఫస్ట్లో రెండింటికి కార్బన్ ఉంది, సో కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఆక్సిజన్కి ఇవ్వాలి. సో దీనికి థర్డ్ నంబరింగ్ ఇస్తాను, దీనికి ఏమో ఫోర్త్ నంబరింగ్ ఇస్తాను అనమాట, అంతే కదా? సో ఇప్పుడు ఆర్ అంటే ఏంటంటే ఆర్ కాన్ఫిగరేషన్. ఓకే, లుక్ అట్ దిస్. ఆర్ రిప్రజెంట్స్ క్లాక్ వైజ్. ఓకే, మరి ఎస్ రిప్రజెంట్స్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడైతే ఓకే ఇఫ్ ఐ రొటేట్ ఇన్ ద డైరెక్షన్ 1, 2 అండ్ 3, ఈ 1, 2, 3 డైరెక్షన్లో నేను రొటేట్ చేస్తే అది కనుక క్లాక్ వైజ్ వస్తే ఆర్, అది కనుక యాంటీ క్లాక్ వైజ్ వస్తే అది ఎస్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఒక సింగిల్ రూల్, దెర్ ఈస్ ఓన్లీ వన్ సింగిల్ రూల్, ఇది అప్లై చెయ్యాలి అని అంటే దిస్ ఇస్ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ వస్తే ఆర్, యాంటీ క్లాక్ వైజ్ వస్తే ఎస్. ఎప్పుడు అంటే ద వన్ సింగిల్ రూల్ ఏంటంటే లో ప్రయారిటీ గ్రూప్. ఏంటిది? ద లోయెస్ట్ ప్రయారిటీ గ్రూప్, లోయెస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ మస్ట్ బీ బిలో ద ప్లేన్. ఇట్ మస్ట్ బీ బిలో ద ప్లేన్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే దిస్ ఈస్ నాట్ బిలో ద ప్లేన్, ఇట్ ఈస్ అబోవ్ ద ప్లేన్. బిలో ద ప్లేన్ అంటే ఈ వర్టికల్ లైన్ మీద ఉండాలి. దట్ మీన్స్ ఇట్ మస్ట్ బి ప్రజెంట్ ఆన్ ద వర్టికల్ లైన్, అంతే కదా? వర్టికల్ లైన్ మీద ఉండాలి ఫోర్త్ గ్రూప్. సో ఇక్కడ ఫోర్త్ గ్రూప్ ఇస్ ఆన్ ద వర్టికల్ లైన్. సో ఇప్పుడు నేను కానీ దీన్ని కానీ రొటేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ద 1, 2 and 3 ఇది క్లాక్ వైజ్ వచ్చింది. క్లాక్ వైజ్ అంటే ఇది పక్కా ఆర్ కాన్ఫిగరేషన్ అని లెక్క. మరి ఇది చూసినట్లయితే సేమ్ 1, 2, 3 క్లాక్ వైజ్ వచ్చింది, ఇది కూడా పక్కా ఆర్ కాన్ఫిగరేషన్ అని లెక్క. ఇది చూసినట్లయితే ఇదే 1, 2, 3 నేను రొటేట్ చేసినప్పుడు ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది?
యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ వస్తే ఎస్ ఉండాలి. ఓకే, కానీ ఏంటంటే మనకు లోయెస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఏ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది. సో హారిజాంటల్ ప్లేన్ ఉంది కాబట్టి ఇది యాంటీ క్లాక్ వైజ్ కూడా ఇది ఆర్ అయిపోతుంది. షల్ ఐ ప్రూవ్ ఇట్ టు యూ దట్ ఇట్ ఈస్ ఆర్? ఐఎమ్ గోయింగ్ టు షో యూ హియర్. సో ఇది ఆర్ అని ప్రూవ్ ఎలా చేస్తానంటే మీరు బాగా గమనించండి ఇప్పుడు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు నంబరింగ్ చేసేసాను, బాగానే ఉంది. ఇది నాకు ఎక్కడికి రావాలి? ఇక్కడికన్నా వెళ్ళాలి, ఇక్కడికన్నా వెళ్ళాలి. సో నేను ఏం చేస్తానంటే ఈ బాండ్ని రొటేట్ చేస్తా. సో దీన్ని రొటేట్ చేశాను అనుకోండి, సో ఇది రొటేట్ చేశాను అనుకోండి దీన్ని. సో దీన్ని రొటేట్ చేసినప్పుడు సో దీన్ని అయోడిన్ దీని పొజిషన్కి తీసుకొస్తాను. అయోడిన్ ఏమో క్లోరిన్ పొజిషన్కి, క్లోరిన్ ఏమో హైడ్రోజన్ పొజిషన్కి. సో ఇలా పొజిషన్కి తీసినప్పుడు నాకు ఇక్కడ బ్రోమిన్ ఏమో ఇలానే ఉంటుంది, కానీ హైడ్రోజన్ వచ్చి అయోడిన్ దగ్గరికి వస్తుంది, అయోడిన్ వచ్చి ఇక్కడ క్లోరిన్ దగ్గరికి వచ్చేస్తుంది, క్లోరిన్ ఏమో హైడ్రోజన్ దగ్గరికి వచ్చేస్తుంది. దీన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు నేను చెప్పాను కదా, రొటేషన్ చేసిన దానివల్ల కాన్ఫిగరేషన్ మారదని మీకు క్లియర్గా చెప్పాను. ఓకే, సో ఇంకోటి బిలో స్మాల్ ప్రయారిటీ గ్రూప్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే బిలో ద ప్లేన్ ఉండాలి, కానీ వర్టికల్ లైన్ మీద ఉండాలి. అంటే కింద ఉండాల్సిన అవసరం లేదు, ప్రతిసారి కిందనే అవసరం లేదు, పైన అయినా ఉండొచ్చు, తప్పేం లేదు. ఓకే, ఈ వర్టికల్ లైన్ మీద ఉండాలి, అదొక్కటే రూల్. ద ఫోర్త్ గ్రూప్ మస్ట్ బి ప్రెసెంట్ ఆన్ ద వర్టికల్ లైన్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇప్పుడు దిస్ ఇస్ మై ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్, దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ గ్రూప్, సెకండ్, అండ్ దిస్ ఇస్ మై థర్డ్ ప్రయారిటీ గ్రూప్. సో ఇప్పుడు దీన్ని నేను కానీ రొటేట్ చేశాను అనుకోండి, ఎలా వచ్చింది చెప్పండి? కెన్ ఐ సే దిస్ ఇస్ అగైన్ 1 2 3 క్లాక్ వైజ్? క్లాక్ వైజ్ అంటే పక్క ఆర్. సో ఒకవేళ ఇలా చేసి కాన్ఫిగరేషన్ చెప్పే ఓపిక నాకు లేదు సార్, ఇమ్మీడియట్లీ నేను కనుక్కోవాలని మీకు అనుకున్నట్లయితే ఓపిక అని చెప్పట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు ఫిగర్ అవుట్ దిస్ వే, ఇది ఇలా వద్దు సార్, ఇలా రొటేట్ చేయాలనుకోవట్లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీరు చూసుకొని, ఓకే ఒకవేళ నాకు ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ ఇలా ఉంటే మీకు క్లాక్ వైజ్ వస్తే ద రిజల్ట్ ఇస్, ఇక్కడ మీకు యాంటీ క్లాక్ వైజ్ వస్తే ఇక్కడ మనకు యాక్చువల్గా ఎస్ రావాల్సింది ఆర్ అయిపోతుంది, ఎందుకంటే లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇస్ ఆన్ ద హారిజాంటల్ ప్లేన్ కాబట్టి. ఒకవేళ కనుక ఇది క్లాక్ వైజ్ వచ్చాయింది అనుకోండి, లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఏమో ఇలా హారిజాంటల్ ప్లేన్ మీద ఉందనుకోండి, క్లాక్ వైజ్ వస్తే ఇది ఆర్ ఉండాల్సింది ఇది ఎస్ అయిపోతుంది అనమాట. అండర్స్టూడ్? క్లియర్? రైట్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. ఓకే, ఒక్క చిన్న క్వశ్చన్ ఒక్కటి చేద్దాం ఫైనల్. ఈ ఆర్ఎస్లో టెల్ మీ ఫర్ దిస్ క్లోరిన్ హైడ్రోజన్, క్లోరిన్ హైడ్రోజన్, సిహెచ్ఓ అండ్ ఇక్కడ సిహెచ్3 అనుకోండి. సో ఇప్పుడు చూసినట్లయితే మనకు ఈ కార్బన్కి ఈ కార్బన్కి రెండు కైరల్ కార్బన్స్ ఉన్నాయి. సో రెండు కాన్ఫిగరేషన్స్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి ఎలా చేస్తాను చెప్పండి ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ 1, ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1. మరి ఈ పర్టికులర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇక్కడ కార్బన్, ఇక్కడ కూడా కార్బన్ ఉంది. సో ఈ కార్బన్కి ఇక్కడ క్లోరిన్ అటాచ్ అయింది, ఈ కార్బన్కి ఏమో ఆక్సిజన్ అటాచ్ అయింది, కాబట్టి ఇదే పెద్దది, కాబట్టి దీనికి నెంబర్ 2 వచ్చేయాలి, పక్క నెంబర్ 2 వచ్చేసేయాలి. మరి ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద థర్డ్ నెంబర్, దిస్ ఇస్ ద ఫోర్త్ నెంబర్, అంతే కదా? కరెక్ట్. సో ఈ కార్బన్కి దిస్ ఇస్ ద నంబరింగ్. ఓకే సార్, కెన్ యూ డూ పివైక్యూ సెషన్ ఆన్ టుడే సెషన్? నీట్ ఆస్పిరెంట్, ఐ టోల్డ్ యూ నా, ఈ క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేయగలిగితే ఫర్ షూర్ చేస్తాను, కానీ ఏంటంటే ఇట్స్ ద ల్యాక్ ఆఫ్ టైమ్. ఐ వాంట్ టు గివ్ యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ గివ్ 2 to 3 క్వశ్చన్స్. ఓకే, ఒక 2 to 3 క్వశ్చన్స్ ఏదైనా ఒక సెషన్లో చేద్దాం, పక్కా చేద్దాం. ఓకే, సో look at this, I'm explaining again Nani as well as NEET aspirant, look very carefully. So basically ఇక్కడ మనకు దీనికి నెంబర్ 1 సిఐపి రూల్స్ గుర్తున్నాయి కదా, దాని ప్రకారం దీనికి నెంబర్ 1 హైయర్ నెంబర్ కాబట్టి నెంబర్ 1. సో ఇక్కడ దీనికి కార్బన్, ఇక్కడ కూడా కార్బన్ ఉంది, రెండింటికి సేమ్ కార్బన్స్ కాబట్టి దేనికి 2 ఇవ్వాలో తెలియదు మనకు, కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్ళాలి. సో దీనికి ఇదేమో ఆక్సిజన్కి అటాచ్ అయింది, ఇదేమో క్లోరిన్కి అటాచ్ అయింది, కాబట్టి దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో దీనికి నెంబర్ 2 వస్తుంది, మరి దీనికి నెంబర్ 3, ఇక్కడ 4. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేస్తే, ఇక్కడ దీన్ని రొటేట్ చేస్తే 1 2 3 ఏ డైరెక్షన్లో వచ్చింది? క్లాక్ వైజ్ వచ్చింది. కానీ క్లాక్ వైజ్ వస్తే నార్మల్గా చెప్పాలంటే ఆర్ రాస్తాం, కానీ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఎక్కడుంది? హారిజాంటల్ ప్లేన్ ఉంది. సో అందుకనే దీని క్లాక్ వైజ్ అప్పుడు ఆర్ రాయకుండా ఎస్ రాస్తాం. సో దిస్ హ్యాస్ అన్ ఎస్ కాన్ఫిగరేషన్, ఫిక్స్ అయిపోండి. ఓకే, వాట్ ఈస్ దిస్ కాన్ఫిగరేషన్? ఇట్ ఈస్ ఎస్ కాన్ఫిగరేషన్. ఎందుకు ఎస్ కాన్ఫిగరేషన్? ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇస్ ఆన్ ద హారిజాంటల్, హారిజాంటల్ మీద ఉంది కాబట్టి మనకి ఇక్కడ క్లాక్ వైజ్ వస్తుంది, క్లాక్ వైజ్ వస్తే ఆర్, కానీ దిస్ ఇస్ హియర్, సో ఇట్ ఇస్ ఎస్. మరి ఇక్కడ చూడండి, ఈ కార్బన్కి చూసినట్లయితే దిస్ ఇస్ మై 1. ఓకే, మరి ఇక్కడ ఈ కార్బన్, దిస్ కార్బన్ ఇస్ అటాచ్డ్ టు క్లోరిన్, ఇక్కడేమో హైడ్రోజన్కి, సో ఖచ్చితంగా దీనికే నెంబర్ 2 ఇవ్వాలి. అండ్ దిస్ ఇస్ నెంబర్ 3 అండ్ దిస్ ఇస్ నెంబర్ 4 అగైన్.
సో ఇప్పుడు దీని యొక్క రొటేషన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద రొటేషన్? సో హియర్ 1 నుంచి 2 3 1 3 2 కాదు 1 2 3 ఇలా అగైన్ దీన్ని క్లాక్ వైజ్ రొటేట్ చేస్తున్నా. ఇలా క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఎక్కడుంది? నాకు హారిజాంటల్ మీద ఉంది. సో క్లాక్ వైజ్ అయితే నార్మల్గా నాకు ఏం రావాలి? సో క్లాక్ వైజ్ అయితే నార్మల్గా R వస్తుంది, కానీ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దిస్ ఐ హ్యావ్ టు రైట్ ఇట్ యాస్ ఎస్. సో ఇవి 2 కార్బన్స్ ఎస్ కాన్ఫిగరేషన్స్తో ఉన్నాయి అని దీని అర్థం అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? Is this clear? Any more questions? Right. Awesome. Right. Okay. So let's move on to the next most important concept, that is chiral molecule, achiral molecule. మనకు మాలిక్యూల్స్ లో 2 రకాల మాలిక్యూల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే chiral molecule, ఇంకోటి achiral molecule. ఓకే, chiral molecule లేదంటే achiral molecule. ఓకే, మరి కైరల్ మాలిక్యూల్, నేను కైరల్ సెంటర్ వేరు, మళ్ళీ చెప్తున్నాను, కైరల్ సెంటర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ కాన్సెప్ట్ వేరు అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏంటంటే కైరల్ మాలిక్యూల్ గురించి మాట్లాడుతున్నాం. సో ఒక మాలిక్యూల్ని నేను కైరల్ మాలిక్యూల్ అని నేను పిలవాలి అని అంటే అటువంటి ఏ మాలిక్యూల్లో అయితే ఓకే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది అస్సలు ఉండదో, ఆర్ నో ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ, ఎటువంటి ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ అనేది ఒక పర్టికులర్ మాలిక్యూల్లో ఉండదో ఆ మాలిక్యూల్ని నేను కైరల్ మాలిక్యూల్గా పరిగణించవచ్చు. ఏంటి? ఏ మాలిక్యూల్లో అయితే కైరల్ సెంటర్ అనేది ఉండదో ఆ మాలిక్యూల్ని నేను కైరల్ మాలిక్యూల్గా పరిగణిస్తాను. ఓకే, అండ్ అలా అని కైరల్ మాలిక్యూల్లో ఖచ్చితంగా కైరల్ సెంటర్ అనేది ఉండాలి అన్న రూల్ ఏం లేదు. ఓకే, కైరల్ మాలిక్యూల్లో కైరల్ సెంటర్ ఉండాలి అన్న రూల్ అయితే అస్సలు లేదు. ఒకటే రూల్, సింగిల్ రూల్, ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ అనేది నాకు ఉండకూడదు. ఎటువంటి ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ లేకపోతే అది కైరల్ మాలిక్యూల్ అంతే. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇది గ్రూప్, ఇక్కడ నాకు ఇది ఒక కైరల్ సెంటరా? సో 4 డిఫరెంట్ గ్రూప్స్ కాబట్టి ఇది ఒక కైరల్ సెంటర్. సో ఇది కైరల్ సెంటర్. సో ఈ కైరల్ సెంటర్ ఉంది అండ్ దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ దీంట్లో ఉంటుందా? ఉండదు కదా, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో దీంట్లో ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక కైరల్ మాలిక్యూలే. అండర్స్టూడ్? ఓకే, ఇది చూడండి, ఇప్పుడు C డబల్ బాండ్ C, ఇక్కడ ఒక హైడ్రోజన్ క్లోరిన్, హైడ్రోజన్ క్లోరిన్. సో ఈ మాలిక్యూల్లో అసలు మనకు కైరల్ సెంటర్ అనేది ఉందా ఇక్కడ? ఇస్ దర్ ఎనీ కైరల్ సెంటర్ ఇన్ దిస్ మాలిక్యూల్? లేదు. sp3 కార్బనే లేదు కాబట్టి అసలు కైరల్ సెంటరే లేదు. అవునా? కరెక్ట్. మరి ఈ మాలిక్యూల్లో కైరల్ సెంటర్ ఉందా? sp3 కార్బన్ ఉందా? లేదు. అంటే ఇక్కడ కూడా మనకు ఒక కైరల్ సెంటర్ అనేది లేదు. కానీ దిస్ మాలిక్యూల్ ఇస్ స్టిల్ ఏ కైరల్ మాలిక్యూల్. ఓకే, కానీ ఈ మాలిక్యూల్ చూస్తే దిస్ ఇస్ అకైరల్ మాలిక్యూల్. ఇది అకైరల్ మాలిక్యూల్ అని పిలుస్తాం. ఏ మాలిక్యూల్ అయితే ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుందో దాన్ని అకైరల్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ మనం దీన్ని చూసినట్లయితే ఇది ఒక సింగిల్ ప్లేన్లో ఉంటుంది. సో ఇఫ్ ఐ కట్ అక్రాస్ దిస్ ప్లేన్ ఖచ్చితంగా ఇది 2 ఈక్వల్ హాఫ్స్లో విడిపోతుంది అనమాట. అందుకనే దీన్ని అకైరల్ మాలిక్యూల్ అని పిలుస్తాం. అంటే దీంట్లో దేర్ ఇస్ ప్రజెన్స్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఏంటి ఇక్కడ? ప్రజెన్స్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సార్ ఇక్కడ కూడా ఇలానే కనిపిస్తుంది కదా సార్, దీన్ని కూడా ఇలా అక్రాస్ ద ప్లేన్ కట్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్ అయిపోతాయి కదా సార్ అని మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీకు గుర్తున్నట్లయితే నాకు ఇక్కడ ఈవెన్ నంబర్డ్ క్యుములేటివ్ ఈన్స్లో మీకు చెప్పాను, వెనెవర్ ఐ హ్యావ్ ఈవెన్ నంబర్ క్యుములేటివ్ ఈన్, దీంట్లో నాకు ఒక పై బాండ్ ఇలా వర్టికల్లో ఉన్నట్లయితే ఇంకొక పై బాండ్ ఎలా ఉంటుంది? ఇలా హారిజాంటల్లో ఉంటుంది. చెప్పానా మీకు ఇది? సో ఇలా హారిజాంటల్లో ఉంటుంది. సో అంటే నాకు ఇక్కడుండే ఒక హైడ్రోజన్ ఏమో సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇలా ఉంటుంది పైన వర్టికల్ ప్లేన్లో, ఇక్కడ ఒక క్లోరిన్ ఇలా వర్టికల్లో ఉంటాయి. ఇక్కడ చూస్తే ఏమో ఈ హైడ్రోజన్ ఏమో ఇలా హారిజాంటల్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ హారిజాంటల్లో ఒక క్లోరిన్ ఉంటాయి. సో ఈ 2 ఏమో ఇలా ఓరియంట్ అవుతుంటాయి, ఈ 2 ఏమో ఇలా హారిజాంటల్ ప్లేన్లో ఓరియంట్ అవుతూ ఉంటాయి. అంటే వీటికి ఎప్పుడు ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. సో దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ హియర్ దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో అసలు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు కాబట్టి ఇది ఒక కైరల్ మాలిక్యూలే.
సో దిస్ ఇస్ ఆల్సో ఏ కైరల్ మాలిక్యూల్, బట్ వెరాస్ దిస్ ఇస్ నాట్ ఏ కైరల్ మాలిక్యూల్. ఎందుకు? దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, అదే ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంది కాబట్టి, దీంట్లో లేదు కాబట్టి కైరల్ మాలిక్యూల్. ఇది కూడా కైరల్ మాలిక్యూల్. అంటే ఈ మాలిక్యూల్లో కైరల్ సెంటర్ అనేది ఉంది, ఇక్కడ నో కైరల్ సెంటర్. అంటే ఇక్కడ కైరల్ సెంటర్ని ఎలా పరిగణించాలి అని అంటే, దీని మొత్తాన్ని ఒక సింగిల్ కైరల్ సెంటర్గా తీసుకుంటే అప్పుడు దిస్ సింగిల్ హోల్ థింగ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ హోల్ సింగిల్ కైరల్ సెంటర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? ఆర్ యూ క్లియర్ టిల్ హియర్? ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు ఇక్కడ? ఇది అర్థమైందా? ఇది కైరల్ మాలిక్యూల్ కానప్పటికీ కూడా వీఆర్ కన్సిడరింగ్, కైరల్ సెంటర్ దీంట్లో లేనప్పటికీ కూడా దీన్ని కైరల్ మాలిక్యూల్గా మనం తీసుకుంటున్నాం. ఎందుకు కైరల్ మాలిక్యూల్గా తీసుకుంటున్నాం? దీనికి గల కారణం ఏంటి అంటే, దీంట్లో ఎటువంటి ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ అనేది దీంట్లో లేదు. ఆ కారణంగా మనం ఇలా తీసుకోవాల్సింది వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే హియర్ ఆల్సో దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, అందుకని దీన్ని కైరల్ మాలిక్యూల్. మరి ఇక్కడ ఈ మాలిక్యూల్స్ కానీ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ కైరల్ సెంటర్ ఉందా ఫస్ట్ థింగ్. సో దీంట్లో చూసినట్లయితే నో కైరల్ సెంటర్, నో కైరల్ సెంటర్. దీంట్లో కూడా నో కైరల్ సెంటర్. ఓకే, సో కైరల్ సెంటర్ లేదు అండ్ అట్ ద సేమ్ టైం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఒక సిమెట్రిక్ మాలిక్యూల్. సిమెట్రిక్ మాలిక్యూల్ అంటే దిస్ ఇస్ అన్ అకైరల్ మాలిక్యూల్. సో బేసికల్గా ఒక మాలిక్యూల్ని డిఫరెన్షియేట్ చేయడం మీకు తెలియాలి, అది కైరలా అకైరలా అని మీకు తెలియాలన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మరి ఇక్కడ చూడండి, ఇది ఎలా చెప్తారు? సో ఇది మనం బాగా గమనించినట్లయితే, ఈ మాలిక్యూల్లో బాగా గమనించినట్లయితే ఇది కైరల్ కార్బన్, ఇది కూడా కైరల్ కార్బన్. ఓకే, రెండు కైరల్ కార్బన్స్ ఉన్నాయి. అంటే సిమెట్రిక్ మాలిక్యూల్ అంటే అకైరల్ మాలిక్యూల్లో కూడా కైరల్ సెంటర్ ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. సో కైరల్ మాలిక్యూల్ అయినా అకైరల్ మాలిక్యూల్లో దే మే ఆర్ మే నాట్ బి కైరల్ సెంటర్. దీంట్లో కూడా ఇట్ మే ఆర్ మే నాట్ బి కైరల్ సెంటర్. అంటే ఇక్కడ నో కైరల్ సెంటర్, బట్ దెర్ ఆర్ టూ కైరల్ సెంటర్స్ హియర్. కానీ కైరల్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎందుకు కైరల్ మాలిక్యూల్గా పిలవట్లేదు అంటే దీనికి గల కారణం ఏంటి అంటే, దెర్ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ ఇన్ దిస్. దీంట్లో ఇదొక ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ. సో దెర్ ఈస్ ఏ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కనిపిస్తుంది చూడండి. సో ఈ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కారణంగా దీన్ని నేను కైరల్ రెండు కైరల్ సెంటర్స్ ఉన్నప్పటికీ, కైరల్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేనేమని చెప్పాను, కైరల్ మాలిక్యూల్ అని చెప్పేశాను. కానీ ఇక్కడ కైరల్ సెంటర్స్ ఉన్నప్పటికీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి, ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి దీన్ని నేను ఖచ్చితంగా అకైరల్ మాలిక్యూల్గా పరిగణించాల్సిందే. అండర్స్టూడ్? డిడ్ యూ అండర్స్టాండ్ టిల్ హియర్? ఇస్ దేర్ ఎనీ క్వశ్చన్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు కైరల్ అండ్ అకైరల్ మాలిక్యూల్? అర్థమైందా? సూపర్, రైట్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద కండిషన్ ఫర్ ఆప్టికల్ యాక్టివిటీ. సో ఒక పర్టికులర్ మాలిక్యూల్, సో రెండు రకాల మాలిక్యూల్స్ చూసాం. ఒకటి కైరల్ మాలిక్యూల్స్ చూసాం, అలానే అకైరల్ మాలిక్యూల్స్. సో ఎలా గుర్తించాలో కూడా మీకు అర్థమైపోయింది. కైరల్ మాలిక్యూల్ అకైరల్ మాలిక్యూల్ ఎలా గుర్తించాలో అర్థమైపోయింది. సో కైరల్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆప్టికలీ యాక్టివ్. బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, ఇవేంటివి? ఆప్టికలీ యాక్టివ్. ఓకే, మరి అకైరల్ మాలిక్యూల్స్ విషయానికి వస్తే, డూ యూ థింక్ దే ఆర్ ఆప్టికలీ యాక్టివ్? నో, ఈవెన్ దో దే హ్యావ్ కైరల్ సెంటర్, దే ఆర్ నాట్ ఆప్టికలీ యాక్టివ్. నాట్ ఆప్టికలీ యాక్టివ్. ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పొచ్చు, ఆల్ కైరల్ మాలిక్యూల్స్ ఆర్ ఆప్టికలీ యాక్టివ్. అలానే ఆల్ అకైరల్ మాలిక్యూల్స్ ఆర్ ఆప్టికలీ ఇన్యాక్టివ్. ఆప్టికలీ ఇన్యాక్టివ్ ఎప్పుడు? అన్ని కైరల్ మాలిక్యూల్స్ కైరల్ సెంటర్ ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ మనం చూసినట్లయితే కైరల్ సెంటర్ ఉంది, బట్ స్టిల్ దిస్ ఈజ్ ఆప్టికలీ ఇన్యాక్టివ్. ఎందుకు ఇది ఆప్టికలీ ఇన్యాక్టివ్? ఎందుకంటే ఇది ఒక మీసో, దిస్ ఈజ్ ఏ మీసో కాంపౌండ్ అని పిలుస్తాం. మీసో కాంపౌండ్ అంటే దాని అర్థం ఏంటి తెలుసు కదా మీకు? సో అర్థం ఏంటంటే, మనకు దీంట్లో రెండు కైరల్ సెంటర్స్ ఉన్నప్పటికీ, ఇప్పుడు దీని యొక్క కాన్ఫిగరేషన్స్ చూడండి ఒక్కసారి, దీని యొక్క కాన్ఫిగరేషన్స్ ప్రయత్నించండి చెప్పడానికి. సో ఇది ఒక క్లోరిన్, ఓకే, దీనికి నెంబర్ 2 వస్తుంది అండ్ ఇక్కడ నెంబర్ 3 వస్తుంది. సో దీనికి ఏ డైరెక్షన్లో ఉంది? ఇది 4th గ్రూప్ ఏమో హారిజాంటల్లో ఉంది. సో దిస్ ఈజ్ ఇన్ ద క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అయితే నార్మల్గా R రావాలి, కానీ 4th ప్రయారిటీ గ్రూప్ ఇస్ ఆన్ ద హారిజాంటల్ కాబట్టి ఇది S కాన్ఫిగరేషన్ వస్తుంది దీనికి. సరే పోనీ కింద దానికి చూడండి ఇప్పుడు. సో కింద చూసినట్లయితే దీనికి నెంబర్ 1 వస్తుంది,
మరి దీనికి ఏమో నెంబర్ 2 వస్తుంది, ఇక్కడేమో నెంబర్ 3, ఇక్కడేమో నెంబర్ 4. అంటే దీని నంబరింగ్ చూసినట్లయితే ఇట్ ఈస్ అగైన్ యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ అయితే మనకు నార్మల్గా ఏది వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఎస్ రావాలి, కానీ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హారిజాంటల్ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆర్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మనకు ఈ రెండు కాన్ఫిగరేషన్స్ రివర్స్గా ఉండడం కారణంగా ఇంటర్నల్ కంపెన్సేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంటర్నల్ కంపెన్సేషన్. ఇంటర్నల్ కంపెన్సేషన్ జరిగి ఇది ఎటువంటి ఆప్టికల్ యాక్టివిటీని చూపించదు. అండర్స్టూడ్? సో మరి ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటి? బేసికల్గా మనం ఒక పర్టికులర్ కాంపౌండ్ని మనం ఇక్కడ పర్టికులర్ కంటైనర్లో తీసుకున్నప్పుడు ఎప్పుడైతే నేను ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఒకే డైరెక్షన్లో వైబ్రేట్ అయ్యే లైట్, సింగిల్ ఒకే డైరెక్షన్లో ఉండే లైట్, ఇఫ్ ఐఎమ్ జస్ట్ మూవింగ్ దిస్ పర్టికులర్ లైట్ అక్రాస్ దిస్ పర్టికులర్ కాంపౌండ్, దీంట్లో ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు దీంట్లోకి పంపించినట్లయితే, ఓకే, ఇఫ్ దిస్ ఈస్ రొటేటింగ్ ద ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్, ఓకే, ఒకవేళ ఇలా క్లాక్ వైజ్ చేసింది అనుకోండి, దీన్ని డెక్స్ట్రో రొటేటరీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డెక్స్ట్రో. మళ్ళీ చెప్తున్నాను, ఈ డెక్స్ట్రోకి కాన్ఫిగరేషన్కి అసలు సంబంధం లేదు. ఓకే, సో నేను అంటే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ అని చెప్తున్నాం కదా, అంటే ఆర్ అంటే డెక్స్ట్రో, ఎల్ అంటే సారీ అలానే డిఎల్ కాన్ఫిగరేషన్ అంటే ఎల్ అంటే లెవో రొటేటరీ అని కాదు, వాటి కాన్ఫిగరేషన్స్ వేరంతే. సో క్లాక్ వైజ్ వస్తే ఇది డెక్స్ట్రో రొటేటరీ. ఒకవేళ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఇది కనుక రొటేట్ చేస్తే దీన్ని లెవో రొటేటరీ కాంపౌండ్ అని పిలుస్తాం. ఓకే, డెక్స్ట్రో రొటేటరీ అంటే ఇది ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఏ కాంపౌండ్స్ అయితే కైరల్ మాలిక్యూల్స్ అవుతాయో అవి ఆప్టికల్లీ యాక్టివ్ అవుతాయి. ఏ మాలిక్యూల్స్ అయితే అకైరల్ మాలిక్యూల్స్ ఉంటాయో అవి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, దే డు నాట్ షో ఆప్టికల్ యాక్టివిటీ. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఎందుకు రాశానంటే వీటిల్లో కైరల్ సెంటర్స్ అసలు లేవు. కైరల్ సెంటర్స్ లేనప్పటికీ కూడా వీటిలో కొన్ని మాలిక్యూల్స్ ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ నెంబర్, నేను ఇంతకుముందు చెప్పాను ఇది అవుట్ ఆఫ్ ద ప్లేన్, సో దిస్ ఈస్ ఏ కైరల్, దిస్ ఇస్ కైరల్ మాలిక్యూల్. కైరల్ సెంటర్ లేనప్పటికీ ఇది ఒక కైరల్ మాలిక్యూల్. మరి ఇది చూసినట్లయితే సేమ్ ప్లేన్ మీద ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇదేమో హారిజాంటల్ ఉంటే మధ్యలో అది వర్టికల్, మళ్ళీ మూడోది హారిజాంటల్. అప్పుడు ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతాయి. అంటే ఒకదానికొకటి లిటరల్గా చెప్పాలంటే దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది దీంట్లో. సో దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నా నేను, దిస్ ఇస్ ఆల్సో ఏ అకైరల్ మాలిక్యూల్. ఏంటిది? అకైరల్ మాలిక్యూల్. అంటే ఈవెన్ నెంబర్ డబుల్ బాండ్స్ ఉంటే అది కైరల్ మాలిక్యూల్గా ఉంటుంది, కానీ ఆడ్ నెంబర్ డబుల్ బాండ్స్ ఉంటే అది అకైరల్ మాలిక్యూలే అవుతుంది అనమాట. ఓకే, అండ్ అలానే ఎప్పుడైనా ఇలాంటి రెండు బల్కీ గ్రూప్స్ ఇక్కడ కానీ ఉన్నట్లయితే, ఆపోజిట్లో కానీ ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే వీటిని బైఫినైల్స్ అని పిలుస్తారనమాట. సో ఇలా ఆపోజిట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వీటి యొక్క పొజిషన్, ఈ రిపల్షన్స్ కారణంగా ఇది ఎలా ఒకసారి ఇనిషియల్గా ఒక ప్లేన్లో ఉండేవి ఈ బల్కీ గ్రూప్స్ కారణంగా ఆర్థో పొజిషన్స్లో, చూడండి ఆర్థో పొజిషన్స్లో మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఆర్థో పొజిషన్స్లో ఉండడం కారణంగా అవి ట్విస్ట్ అయిపోతాయి. ఏం జరిగిపోతాయి ఇక్కడ? ట్విస్ట్. సో దే గెట్ ట్విస్టెడ్ హియర్. సో ఇలా ట్విస్టెడ్ అవ్వడం కారణంగా వీటిలో ఏం జరిగిపోతుందంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీని కోల్పోతాయి. సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇనిషియల్గా ఇవి ఒకే ప్లేన్ మీద ఉంటాయి, ఇలా ట్విస్ట్ అవ్వడం కారణంగా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇస్ లాస్ట్. సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు అంటే కెన్ ఐ సే దిస్ ఇస్ ఏ కైరల్ మాలిక్యూల్? ఎస్, ఇది పక్కా కైరల్ మాలిక్యూల్. కైరల్ మాలిక్యూల్ అంటే ఖచ్చితంగా ఆప్టికల్ యాక్టివిటీని చూపించి తీరాల్సిందే. ఓకే, మరి ఇది చూస్తే ఈ రెండు పెద్ద గ్రూప్స్ ఇటుపక్క ఒక ఆర్దో ఇటుపక్క ఒక ఆర్దో, బట్ హియర్ దిస్ విల్ నాట్ ఫేస్ ఎనీ రిపల్షన్స్. అంటే ఇది ఫేస్ అవుతుంది, సో ఇక్కడ మనకు ఇది రిపెల్ చేస్తుంది, కానీ ఇక్కడ కూడా రిపెల్ చేస్తుంది కాబట్టి బట్ ఇట్ విల్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ ద సింగిల్ ప్లేన్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అగైన్ కైరల్, దిస్ ఇస్ అగైన్ అకైరల్ మాలిక్యూల్. ఏంటిది? అకైరల్ మాలిక్యూల్. ఇదేమో కైరల్ మాలిక్యూల్, ఇదేమో అకైరల్ మాలిక్యూల్. అండర్స్టూడ్? అంటే మనకు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ మనకు ఆప్టికల్ యాక్టివిటీ చూపించాలి అంటే అది కైరల్ సెంటర్ ఉండాల్సిన అవసరం లేదు. ఎలిమెంట్ ఆఫ్ సిమెట్రీ లేకపోతే మనకు ఆప్టికల్ యాక్టివిటీ చూపించేస్తుంది. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ అగైన్ అకైరల్. అంటే ఎందుకు దీన్ని అకైరల్ అని చెప్తున్నా? దేర్ ఇస్ ఎ సిమెట్రీ హియర్. సో దిస్ హ్యాస్ ఎ సిమెట్రీ, అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ దీంట్లో ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కూడా సేమ్ రిపల్షన్స్ ఫేస్ అవుతాయి కాబట్టి, ఒకే ప్లేన్లో ఉంటాయి కాబట్టి, హెన్స్ దిస్ ఇస్ అన్ అకైరల్, బట్ దిస్ ఇస్ కైరల్. ఎందుకు కైరల్? ఇవి ట్విస్ట్ అయిపోతాయి, దే గో అవుట్ ఆఫ్ ద ప్లేన్. సో బికాస్ ఆఫ్ దట్ ఇలా ట్విస్ట్ అయిపోయిన కారణంగా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అసలు రాదనమాట. ఓకే,
So now let's move on to the next one is optical isomers. So మనం chiral molecules ని చూసాం, achiral molecules ని చూసాం. ఓకే, మరి ఈ మాలిక్యూల్స్ లో ఆప్టికల్ ఐసోమర్స్ అని వేటిని పిలుస్తాం అంటే ఎవ్రీ chiral molecule is an optical isomer. First thing, every single chiral molecule is an optical isomer. గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ దాంతో పాటుగా ఎవ్రీ అకైరల్ మాలిక్యూల్, ఓకే, ఎవ్రీ అకైరల్ మాలిక్యూల్ ఇస్ ఆప్టికలీ ఇన్యాక్టివ్. ఓకే, ఇది ఎవ్రీ అకైరల్ మాలిక్యూల్ ఇస్ ఆప్టికలీ ఇన్యాక్టివ్. ఇఫ్ ఈ అకైరల్ మాలిక్యూల్ కూడా కొన్ని చోట్ల మనం చూసాం, ఎక్కడ చూసాం, కొన్ని చోట్ల ఇఫ్ కైరల్ కార్బన్ ఇస్ ప్రెసెంట్, ఇఫ్ కైరల్ కార్బన్ కానీ ఉన్నట్లయితే దీన్ని కూడా ఇఫ్ కైరల్ కార్బన్ ప్రెసెంట్, అప్పుడు ఈ అకైరల్ మాలిక్యూల్ని కూడా ఒక ఆప్టికల్ ఐసోమర్గా పరిగణిస్తాం. దీన్ని కూడా ఒక ఆప్టికల్ ఐసోమర్గా మనం పరిగణిస్తాం. ఆప్టికల్ అకైరల్ మాలిక్యూల్ ఇస్ ఆప్టికలీ ఇన్యాక్టివ్ అనమాట. కైరల్ మాలిక్యూల్ ఇస్ ఆప్టికలీ యాక్టివ్. ఓకే, ఆల్ కైరల్ మాలిక్యూల్స్ ఆర్ ఆప్టికల్ ఐసోమర్స్. మళ్ళీ అకైరల్ మాలిక్యూల్ విషయానికి వచ్చేసరికి ఇవి ఆప్టికలీ ఇన్యాక్టివ్గా ఉండినప్పటికీ కూడా దీంట్లో మనం వీటిలో కైరల్ సెంటర్ కానీ ఉన్నట్లయితే దీన్ని ఆప్టికల్ ఐసోమర్గా పరిగణిస్తాం. ఆప్టికలీ యాక్టివ్ ఐసోమర్ కాదు, ఆప్టికల్ ఐసోమర్గా మాత్రమే దీన్ని పరిగణిస్తాం. అర్థమైందా? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మీసోమర్స్ అనమాట. సో అంటే మీసో కాంపౌండ్స్. సో మీసో కాంపౌండ్స్ అన్నీ కూడా దే ఆర్ ఆప్టికలీ ఇన్యాక్టివ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, లుక్ అట్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్స్. మీకు ఇక్కడ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. ఈ స్ట్రక్చర్స్ మీరు చేయగలిగితే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూడండి. సో దీంట్లో ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో డూ యూ థింక్ యూ హ్యావ్ ఆప్టికల్ సెంటర్స్? ఎస్, 2 ఆప్టికల్ సెంటర్స్ ఉన్నాయి. సారీ, కైరల్ సెంటర్స్ 2 ఉన్నాయి. సో 2 కైరల్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి, బట్ స్టిల్ డూ యూ థింక్ దెర్ ఇస్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? ఎస్, దెర్ ఇస్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంది ఇక్కడ. సో దెర్ ఇస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ హియర్. సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది అకైరల్, ఇది ఖచ్చితంగా అకైరల్ మాలిక్యూల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆప్టికల్ ఐసోమర్. ఇది ఒక మీసో కాంపౌండ్ అనమాట. బట్ స్టిల్ దీన్ని ఏమని పిలుస్తాం? ఇది మీసో అయినప్పటికీ ఇది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆప్టికల్ ఐసోమర్. ఇది ఒక ఆప్టికల్ ఐసోమరే. ఇది ఒక ఆప్టికల్ ఐసోమర్ గానే దీన్ని పరిగణిస్తాం. ఎందుకంటే దీనిలో కైరల్ సెంటర్ ఉంది కాబట్టి. కైరల్ సెంటర్ ఉంటే ఆప్టికల్ ఐసోమర్ అంతే, ఫిక్స్. ఓకే ఓకే, మరి ఇట్స్ ఓకే లోషిని, ఐ అండర్స్టాండ్. ప్లీజ్ టేక్ కేర్. యూ కెన్ వాచ్ ఇట్ టుమారో. ప్లీజ్ టేక్ కేర్. ఓకే, రైట్. ఓకే, సో మరి లుక్ అట్ దిస్. సో ఇది కూడా చూడండి. అండ్ ఇది ఈ మాలిక్యూల్ కూడా చూసినట్లయితే దీంట్లో కూడా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. సో ఇక్కడ మనకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా, అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ కైరల్, దిస్ ఇస్ ఆల్సో కైరల్. సో ఖచ్చితంగా ఇది మీసో. అండ్ ఒక విచిత్రం ఏంటంటే ఇవి 2 కూడా ఒకటే మాలిక్యూల్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్ బోత్ రిప్రజెంట్ ఎ సింగిల్ మాలిక్యూల్. ఇవి 2 కూడా ఒకటే మాలిక్యూల్. దీన్ని ఇలా 180 degrees రొటేట్ చేయండి, ఇది లిటరలీ ఒకదాంట్లో ఒకటి కోయిన్సైడ్ అవుతాయి. సో దిస్ బోత్ రిప్రజెంట్స్ ద సేమ్ స్ట్రక్చర్. అంటే ఇది ఒక ఆప్టికల్ ఐసోమర్, 2 కూడా మీసో. ఓకే, మరి ఇది చూడండి, హౌ అబౌట్ దిస్? ఈ పర్టికులర్ స్ట్రక్చర్ని కానీ చూసినట్లయితే హియర్ దెర్ ఇస్ 1 కైరల్ సెంటర్, ఇక్కడ కూడా ఒక కైరల్ సెంటర్ ఉంది. ఇస్ దర్ ఎనీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? లేదు, దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. అవునా? కరెక్ట్. సో దిస్ డు నాట్ హ్యావ్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. So that means this is pure optical isomer. This is pure optically active isomer. Okay, so this is pure chiral molecule and it is an optical active isomer. మరి ఇక్కడ చూడండి, this is chiral. మరి దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? లేదు, no plane of symmetry. So this is also pure chiral molecule and it is optically active isomer. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండింటిని మనం గమనించినట్లయితే బోత్ ఆర్ ద మిర్రర్ ఇమేజెస్ టు వన్ అనదర్. బోత్ ఆర్ ద మిర్రర్ ఇమేజెస్ టు వన్ అనదర్. అండ్ రిమెంబర్ దిస్, నాన్ సూపర్ ఇంపోజబుల్ ఓకే మిర్రర్ ఇమేజెస్, non-superimposable mirror images are known as enantiomers. ఏంటిది?
ఎనాన్షియోమర్స్ అని పిలుస్తాం. అంటే ఈ రెండింటిని మనం ఎనాన్షియోమర్స్గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఒకదాంతో ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వదు ఫస్ట్ థింగ్, అండ్ దాంతో పాటుగా దే ఆర్ మిర్రర్ ఇమేజెస్ టు వన్ అనదర్. సో దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ అండ్ దే ఆర్ మిర్రర్ ఇమేజెస్. అందుకని వీటిని ఏమని పిలుస్తున్నాం? ఎనాన్షియోమర్స్గా పరిగణిస్తున్నాం. ఎనాన్షియోమర్స్ ఆర్ ఆప్టికలీ యాక్టివ్ ఐసోమర్స్, ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్స్. ఓకే, మీజో అంటే కైరల్ కార్బన్స్ present but plane of symmetry also present. Absolutely, that is the meaning. Absolutely, Bhaskar, that is the exact meaning to a meso compound. Okay, is this clear? అంటే ఇంటర్నల్ కంపెన్సేషన్ జరుగుతుంది. రెండు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉండడం కారణంగా ఇంటర్నల్ కంపెన్సేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే దెర్ ఆర్ సంథింగ్ దట్ వి కాల్ ఇట్ యాస్ డయాస్టీరియోమర్స్. ఏంటది? డయాస్టీరియోమర్స్. ఈ డయాస్టీరియోమర్స్ అంటే ఏంటంటే దే ఆర్ నాన్ మిర్రర్ ఇమేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెట్స్ సే ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ ఇస్ స్ట్రక్చర్ 1, 2 and 3గా తీసుకున్నాను అనుకోండి. 2, 3ని నేను ఏం చెప్తున్నానంటే ఎనాన్షియోమర్స్గా పరిగణిస్తాను. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ 1 and 2 దే ఆర్ నాన్ మిర్రర్ ఇమేజెస్ అండ్ నాన్ సూపర్ ఇంపోజబుల్. ఒప్పుకుంటారా? సో డయాస్టీరియోమర్స్ అంటే బేసికల్గా ఏంటంటే నాన్ మిర్రర్ ఇమేజెస్ అండ్ నాన్ సూపర్ ఇంపోజబుల్. అవి ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ అవ్వకూడదు అండ్ ఒకదానికొకటి కోయిన్సైడ్ అవ్వకూడదు. అప్పుడు మాత్రమే వాటిని మనం డయాస్టీరియోమర్స్ అని చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 3 ఆర్ ఎనాన్షియోమర్స్, 2, 3 ఆర్ ఎనాన్షియోమర్స్ అని చెప్పచ్చు. మరి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ రెండిట్లో చూసినట్లయితే 1 and 2 ఆర్ డయాస్టీరియోమర్స్. ఏంటిది? 1, 2 ఆర్ డయాస్టీరియోమర్స్. అలానే 1, 3 ఆర్ ఆల్సో డయాస్టీరియోమర్స్. ఎందుకంటే మనం గమనించినట్లయితే దే ఆర్ నాన్ మిర్రర్ ఇమేజెస్ అండ్ దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్. అంతే, ఇక్కడ మనకు 1 and 3 ఆర్ ఆల్సో డయాస్టీరియోమర్స్. అండర్స్టూడ్? దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్. అర్థమైందా? ఓకే, రైట్, ఆసమ్. సో లెట్స్ ట్రై టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్. ఎన్ని యాక్టివ్ ఐసోమర్స్ ఉన్నాయి, ఎన్ని ఎనాన్షియోమర్స్ ఉంటాయి, ఎన్ని మీసో, అండ్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్టికలీ యాక్టివ్ ఐసోమర్స్. సరే, టోటల్ ఆప్టికల్ ఐసోమర్స్. ఆప్టికల్ యాక్టివ్ చెప్పట్లేదు, టోటల్ ఆప్టికల్ ఐసోమర్స్ రాయాలి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సింగిల్ కైరల్ కార్బన్. సో సింగిల్ కైరల్ కార్బన్ ఉంది ఇక్కడ. సరే, ఇస్ దిస్ ఏ కైరల్ కార్బన్? No, this is not a chiral carbon. So there are literally active ఎన్ని ఇక్కడ literally 0. Enantiomers ఎన్ని దీనికి 0 ఉంటాయి. పోనీ మీసో కాంపౌండ్, this is also 0. మరి టోటల్ ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని ఉంటాయి? ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ ఆల్సో 0. ఓకే, ఒకవేళ కనుక if this is the case, let's say for example if this is the case, ఇలా ఉన్నట్లయితే దీనికి this is 100% an optically active isomer. ఓకే, దీనికంటూ ఒక మిర్రర్ ఇమేజ్ ఉంటుంది కదా. ఎస్, ఆబ్వియస్లీ దీనికంటూ ఒక మిర్రర్ ఇమేజ్ ఉంటుంది, కరెక్ట్. సో దీనికంటూ ఒక సింగిల్ కైరల్ సెంటర్ ఉంటే దీని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో ఈ మిర్రర్ ఇమేజ్ కూడా ఒక కైరల్ సెంటర్ ఉంటుంది. సో ఖచ్చితంగా దీంట్లో ద నెంబర్ ఆఫ్ యాక్టివ్ సైట్స్ ఎవరన్నా అడిగితే యాక్టివ్ ఆప్టికల్ ఐసోమర్స్ అంటే ఇక్కడ 2 అని చెప్తాం. ఓకే, మరి దీని ఎనాన్షియోమరిక్ పెయిర్ అని చెప్పచ్చు. ఎందుకు? సో 1 ఎనాన్షియోమరిక్ పెయిర్ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? 1 ఎనాన్షియోమరిక్ పెయిర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎనాన్షియోమరిక్ పెయిర్ గురించి మాట్లాడుతున్నాను. నంబర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ అంటే ద పెయిర్ ఆర్ ఓన్లీ 1 పెయిర్ ఇస్ ప్రెసెంట్ హియర్. The number of enantiomeric pairs are 1. So that means here enantiomeric pair is how many? 1 enantiomeric pair. మరి దీంట్లో మీసో ఫామ్ అవుతుందా? లేదు. అండ్ అసలు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు, ఇంటర్నల్ కంపెన్సేషన్ జరగదు. హెన్స్ దిస్ ఇస్ మీసో. ఇక్కడ ఎన్ని ఉంటాయి? లిటరలీ 0. మరి టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఆప్టికల్ ఐసోమర్స్. ఆప్టికల్ ఐసోమర్స్ విల్ బి ఓన్లీ 2 హియర్. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీరు నాకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ఏ కైరల్ కార్బన్, దిస్ ఇస్ ఏ కైరల్ కార్బన్. ఒప్పుకుంటారు కదా ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం బోత్ ఆర్ సేమ్ కైరల్ కార్బన్స్. అంటే దీనికి క్లోరిన్ అటాచ్ అయింది, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, సారీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంది, అంతే కదా. సో ఇటువంటి పర్టికులర్గా 2 కైరల్ సెంటర్స్ ఉన్న వాటికి ద పాసిబుల్ నంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్, యాక్టివ్ ఐసోమర్స్ ఎవరైనా అడిగారు అనుకోండి, సో ఇవన్నీ స్ట్రక్చర్స్ వస్తాయి. సో ఇలా రకరకాలుగా రాయొచ్చు. ఏంటి?
ఒకటి ఇక్కడ హైడ్రోజన్ క్లోరిన్ హైడ్రోజన్ క్లోరిన్. అండ్ అట్ ద సేమ్ టైం దీని యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకున్నట్లయితే సో ఇదేమవుతుంది, ఇది క్లోరిన్ క్లోరిన్ హైడ్రోజన్ హైడ్రోజన్. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ దీనికి ఇంకే రివర్స్ చేయొచ్చు. ఇలా రివర్స్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నాకు ఒక క్లోరిన్ హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడేమో క్లోరిన్ హైడ్రోజన్. ఓకే, అండ్ దీని యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఇంకొకటి వస్తుంది కదా నాకు, ఇక్కడ ఒక క్లోరిన్ హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక క్లోరిన్ వస్తుంది. సో ఇలాంటి రెండు వస్తాయి. ఓకే, సో ఒకటేంటంటే ఇవి రెండు సేమ్ స్ట్రక్చర్స్, బాగా చూడండి, ఈ రెండు కూడా సేమ్ స్ట్రక్చర్స్. ఎప్పుడు ఇలా సేమ్ వస్తాయి అంటే ఎప్పుడైతే మనకు సేమ్ కైండ్ ఆఫ్ కైరల్ సెంటర్స్ ఉంటాయో అప్పుడు మనకి ఇక్కడ ఇలా సేమ్ వస్తాయి అన్నమాట. అంటే ఈ రెండు సేమ్ అంటే దిస్ ఇక్కడ కైరల్ సెంటర్ ఉంది, ఇక్కడ కైరల్ సెంటర్ ఉంది. సో ఖచ్చితంగా ఇది ఒక ఆప్టికల్ ఐజోమర్ కింద పక్కా చెప్పాల్సిందే. సో దిస్ ఇస్ వన్ ఆప్టికల్ ఐజోమర్ అండ్ అట్ ద సేమ్ టైం బట్ దిస్ ఇస్ అ కైరల్ మాలిక్యూల్ కిందికే లెక్క ఇది. మరి ఇది చూసినట్లయితే హియర్ ఇస్ వన్ కైరల్ సెంటర్, here is one more chiral center. So this is obviously an optically active compound without no plane of symmetry. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ కూడా ఖచ్చితంగా ఏమవుతుంది, ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్ అయి తీరాల్సిందే. సో లిటరలీ చెప్పాలంటే ఎన్ని ఆప్టికలీ యాక్టివ్, సో యాక్టివ్ ఐసోమర్స్ ఆర్ 2 హియర్. అండ్ ఎనాన్షియోమరిక్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి, సింగిల్ ఎనాన్షియోమరిక్ పెయిర్. మీసో కాంపౌండ్ ఎన్ని ఉన్నాయి, ఒక మీసో కాంపౌండ్ ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయి, ఇక్కడ 3 వస్తాయి. ఎందుకంటే యాక్టివ్ ప్లస్ నెంబర్ ఆఫ్ మీసోమర్స్ ఇస్ నథింగ్ బట్ ఆప్టికల్ ఐసోమర్స్ టోటల్ 3 వస్తాయి అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి స్ట్రక్చర్కి చూసినట్లయితే సో దీనికి అయితే లిటరలీ 4 వస్తాయి. చూడండి ఇక్కడ దీన్ని గమనించినట్లయితే మనకు సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ CH3 ఉంటుంది, ఇక్కడేమో C2H5 ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ చూసినట్టయితే ఒక హైడ్రోజన్ హైడ్రోజన్ క్లోరిన్ క్లోరిన్. సో దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? డూ యూ థింక్ ఇట్ హ్యాస్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? నో. ఎందుకు? ఎందుకంటే ఈ బాటమ్ 2 గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడైతే సేమ్ ఉన్నాయి గ్రూప్స్. దెర్ ఆర్ సేమ్ గ్రూప్స్. ఇలా సేమ్ ఉన్నప్పుడు మీసో పాసిబుల్ అయింది. కానీ ఈ 2 గ్రూప్స్ సేమ్ కాబట్టి ఈ కైరల్ సెంటర్ వేరు, ఈ కైరల్ సెంటర్ వేరు, డిఫరెంట్ కైరల్ సెంటర్స్. సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనికంటే ఒక మిర్రర్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆబ్వియస్గా ఉంటుంది. సో అంటే దిస్ ఇస్ ద మిర్రర్ ఇమేజ్, హైడ్రోజన్ హైడ్రోజన్ క్లోరిన్ క్లోరిన్, ఇక్కడ ఒక CH3తో పాటుగా ఇక్కడ ఒక C2H5. దిస్ ఇస్ వన్ మిర్రర్ ఇమేజ్. ఓకే, అండ్ ఇది కాకుండా ఒకవేళ నేను దీన్ని రివర్స్ చేశాను అనుకోండి, దట్ మీన్స్ వాట్ ఈస్ ద రివర్స్ మీనింగ్, ఐ విల్ టేక్ హియర్ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక క్లోరిన్, అండ్ ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఒక క్లోరిన్. ఓకే, ఇది ఒక CH3, ఇక్కడ C2H5. సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ కూడా వస్తుందా? సో ఇక్కడ నాకు ఇంకొక స్ట్రక్చర్ కూడా వస్తుంది. సో అంటే టోటల్గా ఇది ఆప్టికల్ యాక్టివ్. ఎందుకు? దిస్ ఈస్ ఏ కైరల్ సెంటర్ కైరల్ సెంటర్ కైరల్ సెంటర్ కైరల్ సెంటర్, ఇక్కడ కూడా కైరల్ సెంటర్ కైరల్ సెంటర్ కైరల్ సెంటర్ కైరల్ సెంటర్, అన్నీ కూడా కైరల్ మాలిక్యూల్స్. అండ్ దేంట్లో కూడా మనకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది లేదు. అంటే 4 ఆప్టికలీ యాక్టివ్ ఐసోమర్స్. అంటే యాక్టివ్ ఐసోమర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. మరి ఎనాన్షియోమరిక్ పెయిర్స్కి వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఎనాన్షియోమరిక్ పెయిర్స్ ఉంటాయి. ఎందుకు 2 ఎనాన్షియోమరిక్ పెయిర్స్? దీనిలో ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ కాబట్టి 2 ఎనాన్షియోమరిక్ పెయిర్స్ అయితే మనకి ఇక్కడ ఉండి తీరాల్సిందే. ఓకే, మరి మీసోమర్స్ ఏమన్నా ఉన్నాయా? లేదు, మీసోమర్స్ లిటరలీ 0 ఉన్నాయి. ఎందుకు 0 ఉన్నాయి? ఎందుకంటే సేమ్ అసలు ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది లేదు కాబట్టి మనకి ఇక్కడ 0 ఉన్నాయి అన్నమాట. ఓకే, మరి హౌ అబౌట్ ఆప్టికలీ యాక్టివ్ ఐసోమర్స్? పక్కా 4 వేయాల్సిందే. ఎందుకంటే మీసోమర్స్ 0, యాక్టివ్ ఐసోమర్స్ ఇక్కడ 4 ఉన్నాయి. సో 4 + 0 ఇస్ నథింగ్ బట్ 4. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? రైట్. సో మరి దీన్ని చూద్దామా? సో లుక్ అట్ దిస్. సో ఇదేమో ఇది ఒక కైరల్ సెంటర్. సో హియర్ ఇస్ ఆల్సో వన్ మోర్ కైరల్ సెంటర్. కరెక్ట్? సో దిస్ 2 ఆర్ కైరల్ సెంటర్స్. ఓకే, మరి దిస్ బోత్ ఆర్ డిఫరెంట్ కైరల్ సెంటర్స్. ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఇది ఎలానో ఇదైతే ఎలా డిఫరెంట్ కైరల్ సెంటర్స్, ఇవి కూడా డిఫరెంట్ కైరల్ సెంటర్స్. ఎందుకంటే ఈ గ్రూప్ సేమ్ ఉండొచ్చు, ఈ గ్రూప్ రెండింటికి సేమ్, కానీ ఇది OH గ్రూప్ ఉంది, ఇది క్లోరిన్ గ్రూప్ ఉంది. కాబట్టి దీనికి కూడా మనకు ఖచ్చితంగా యాక్టివ్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయి? 2 కైరల్స్ అంటే 2, 4 పక్కా వస్తాయి. 4 స్ట్రక్చర్స్ పక్కా వస్తాయి. ఎందుకంటే ఒకసారి దీనిలా రివర్స్, దీన్ని ఒకసారి మార్చినా, దీన్ని ఒకసారి మార్చినా వాటి యొక్క మిర్రర్ ఇమేజెస్ కూడా వస్తాయి. కాబట్టి యాక్టివ్ 4 వస్తాయి అక్కడ మనకు. అప్పుడు అంటే ఎనాన్షియోమరిక్ పెయిర్స్ ఎన్ని అన్నట్టు? 2 ఎనాన్షియోమరిక్ పెయిర్స్. బోత్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ నోన్ యాజ్ ఎనాన్షియోమర్స్. ఓకే, అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పండి ఇప్పుడు నాకు. ఒకవేళ నేను కనుక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ స్ట్రక్చర్ 1, ఇది స్ట్రక్చర్ 2గా తీసుకున్నాను, ఇదేమో స్ట్రక్చర్ 3 అనుకోండి, ఇది స్ట్రక్చర్ 4 అనుకోండి. సో ఈ 4 ఒకటేంటంటే 100% నాకు తెలిసిన విషయం ఏంటంటే 1, 2 అలానే 3, 4 ఈ 2 పెయిర్స్ని ఎనాన్షియోమరిక్ పెయిర్ అని చెప్పచ్చా? ఇవి ఎనాన్షియోమర్స్గా పరిగణించవచ్చు, అంతే కదా?
పక్కా ఈ రెండు పెయిర్స్ని ఎనాన్షియోమరిక్ పెయిర్స్గా పరిగణించవచ్చు. అది డయాస్టీరియోమర్స్ అని అంటే కెన్ ఐ సే దట్ ఓకే 1 and 3 ఓకే, ఎందుకంటే ఇది నాన్ సూపర్ ఇంపోజిబుల్ నాన్ మిర్రర్ ఇమేజెస్. 1 and 3 ఆర్ డయాస్టీరియోమర్స్. అలానే 1 and 4 ఆర్ డయాస్టీరియోమర్స్. నాన్ సూపర్ ఇంపోజిబుల్ నాన్ మిర్రర్ ఇమేజెస్, డయాస్టీరియోమర్స్. అంతే కదా, అంతే కదా. అలానే 2 and 3 ఆర్ డయాస్టీరియోమర్స్. దీంతో పాటుగా 2, 3, సో ఈ రెండు డయాస్టీరియోమర్స్. అలానే 2, 4 ఆర్ డయాస్టీరియోమర్స్. అంతే కదా. ఇస్ దిస్ క్లియర్? సో ఇవన్నీ 4 కూడా డయాస్టీరియోమర్స్ కిందికి వస్తాయి. డయాస్టీరియోమర్స్ ఎందుకంటే ఇవి నాన్ సూపర్ ఇంపోజిబుల్ నాన్ మిర్రర్ ఇమేజెస్. అంటే మీరు ఆప్టికల్ యాక్టివిటీతో పని లేదు అక్కడ మనకు. స్టీరియోయిజం ఎనాన్షియోమర్స్ అంటే అవి ఆప్టికల్ యాక్టివ్. డయాస్టీరియోమర్స్ అంటే అవి ఆప్టికలీ ఇన్యాక్టివ్ ఉండొచ్చు, యాక్టివ్ ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఇక్కడ రాయాలంటే ఈ మూడింటిని ఉపయోగించి రాయాలి. దీన్ని ఈ రెండు సేమ్ కాబట్టి దీన్ని ఈ రెండింటిని ఉపయోగించి ఈ పెయిర్స్ రాయాల్సింది వస్తుంది. నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమరిక్ పెయిర్స్ అంటే అక్కడ ఒకటే, ఇక్కడ దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమరిక్ పెయిర్స్ ఎన్ని వచ్చాయి మనకి? ఇక్కడ 2 ఉన్నాయి. డయాస్టీరియోమరిక్ పెయిర్స్ అంటే 1, 2, 3, 4 వస్తాయి. సారీ 4 కాదు, 2 పెయిర్స్ వస్తాయి. సో దిస్ ఇస్ 1, సారీ టోటల్ 4 పెయిర్లు వస్తాయి. సో పెయిర్ 1, 2, 3, 4 పెయిర్స్. ఓకే, అండర్స్టూడ్. దిస్ ఇస్ హౌ యూ రైట్ ఇట్. ఇక్కడ కూడా మనకు యాక్టివ్ ఎనాన్షియోమరిక్ పెయిర్స్ వచ్చి 2. మీసో పాసిబుల్, ఇక్కడ లిటరలీ నాట్ పాసిబుల్, 0 వేయాల్సిందే ఇక్కడ. ఎందుకంటే అసలు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అసలు ఉండదు, ఎందుకంటే డిఫరెంట్ కైరల్ సెంటర్ కాబట్టి ఇక్కడ మీసోలో నాట్ పాసిబుల్. సో టోటల్ ఆప్టికల్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయి? ఇక్కడ కూడా 4 వచ్చి తీరాల్సిందే. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ ఫిగర్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్టికలీ యాక్టివ్ ఐసోమర్స్, ఆప్టికలీ ఇన్యాక్టివ్ ఐసోమర్స్. అది ఎనాన్షియోమరిక్ పేరా, డయాస్టీరియోమరా, ఎనాన్షియోమరా, ఇలా డిఫరెంట్గా అన్నీ క్లియర్గా ఫిగర్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేస్తే పక్క బ్రహ్మాండంగా చేస్తారు. ఒకవేళ ఏదైనా అర్థం కాలేదు, ఒకవేళ ఇది నాకు రావట్లేదు అని అంటే ఆబ్వియస్లీ యూ కెన్ పోస్ట్, లేదంటే ఫర్దర్ అప్కమింగ్ సెషన్స్లో నన్ను అడగచ్చు. ఆ క్వశ్చన్ తీసుకొని రండి, యూ టైప్ ఇట్ ఇన్ ద చాట్, ఐ విల్ పిన్ దట్ క్వశ్చన్ అండ్ ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఓకే, క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో దిస్ కన్క్లూడ్స్ ద సెషన్. And there is GOC part 4. I am sorry about it. There is GOC 4. I want to take electron displacement effects in this. Pedda chapter idi electron displacement effects తీసుకుంటాను. Okay, I am going to take electron displacement effects. This will be probably not tomorrow. It could be on Sunday or Monday తీసుకుంటాను ఇది. Okay, the part 4 I will take it either on Sunday or Monday. So did you understand whatever we have discussed in today's session? ఇంకొకసారి మళ్ళీ చూడండి. Yes, I'm sorry, I forgot to explain about that. Okay, so racemic mixture అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లెట్స్ సే దిస్ ఇస్ మై క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏంటి? సో దీని మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది నాకు? మళ్ళీ ఇది ఒక క్లోరిన్, అయోడిన్, బ్రోమిన్. ఓకే, సో బేసికల్గా ఈ రెండింటికి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ రెండింటి నేను ఎనాన్షియోమరిక్ పెయిర్ అని చెప్పచ్చా? దీన్ని నేను ఎనాన్షియోమరిక్ పెయిర్ అని నేను పక్కా చెప్పచ్చు. సో ఎప్పుడైతే ఇలాంటి 2 ఎనాన్షియోమరిక్ పెయిర్స్, సో దీని యొక్క కాన్ఫిగరేషన్ దీని యొక్క కాన్ఫిగరేషన్ పక్కా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, దే హ్యావ్ 2 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. సో ఈ రెండింటిని వెన్ ఐ మిక్స్ both of this enantiomeric pairs, I get a racemic mixture. నాకు వచ్చే ఒక racemic mixture వస్తుంది. ఎప్పుడైతే whenever you are mixing this enantiomeric pairs, okay, you get a racemic mixture. ఈ racemic mixture ఏంటంటే this is optically inactive compound అన్నమాట. ఎందుకు ఇది ఆప్టికలీ ఇన్యాక్టివ్? ఇంతకుముందు మీసో కాంపౌండ్ ఏమో ఆప్టికలీ ఇన్యాక్టివ్ చెప్పాం. దాంట్లో ఎందుకు చెప్పామంటే ఇంటర్నల్గా కంపెన్సేషన్ జరిగింది కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఇది ఈ 2 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఒకటి ఇది ఒకవేళ ఆర్ అనుకోండి, ఇదేమో ఎస్ ఉంటుంది. ఒకవేళ ఇది డి అనుకోండి, ఒకవేళ ఇక్కడేమో ఎల్ ఉంటుంది. సో ఇలా ఆపోజిట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో దీని కారణంగా ఇది కూడా ఆప్టికలీ ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఎలా ఇన్యాక్టివ్ అవుతాయి? ఇంతకుముందు రెసిమిక్ మిక్స్చర్ మనం ఆప్టికలీ ఇన్యాక్టివ్ అన్నాం. ఇవి కూడా మీసో కాంపౌండ్ ఆప్టికలీ ఇన్యాక్టివ్ అన్నాం. రెసిమిక్ మిక్స్చర్ కూడా ఆప్టికలీ ఇన్యాక్టివ్ అనమాట. ఇది ఎందుకు ఇన్యాక్టివ్ అని మనం చెప్తున్నామంటే దీంట్లో ఎక్స్టర్నల్ కంపెన్సేషన్ జరుగుతుంది. దాంట్లో ఇంటర్నల్ కంపెన్సేషన్, దీంట్లో ఏమో ఎక్స్టర్నల్ కంపెన్సేషన్. ఎక్స్టర్నల్ కంపెన్సేషన్ అయితే మనకి ఇక్కడ జరుగుతుంది. అందుకనే దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఆప్టికలీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. దిస్ ఈస్ ఏ రెసిమిక్ మిక్స్చర్. అండర్స్టూడ్? రైట్. So any more questions? Right, awesome.
Okay, see, tomorrow's na. So I'm just planning to actually, tomorrow you have the hydrocarbons at 8. Okay, I'm planning to probably make it to 4 p.m. Okay, I'll give the update in the Telegram group. Okay, ఒకవేళ మీకు పొద్దున ఒకవేళ అప్డేట్ వస్తే 8 కుంది అని, it is not the case. I will type it myself. I will send you. Well, I think I'm planning on taking it at 4 p.m. ఓకే, రేపు 2 సెషన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, లెట్స్ సీ, దిస్ ఇస్ అట్ 4 p.m. అండ్ ఇంకొక సెషన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఆరియన్స్ కూడా విల్ ట్రై టు ఫినిష్ ఇన్ ద ఈవినింగ్. ఐ విల్ టేక్ ద కంప్లీట్ 2 సెషన్స్ కంప్లీట్లీ. ఓకే, హైడ్రోకార్బన్స్ టుమారో అయిపోతుందా? ఎస్, అబ్సల్యూట్లీ సంజయ్, hydrocarbons would be done tomorrow. Okay, clear? Right, thank you so much guys. I will see you guys in the next session, that would be tomorrow. So GOC will be in the next, I'm not sure, I'm not going to take on Saturday and Sunday, it could be probably on Monday. Okay, sir, 5 p.m. ki pettandi. I will try Pandu, but I cannot guarantee that. I'm so sorry about it. Okay, endukante okay, I understand that. The reason is like, you know, it's about the availability. Okay, thank you Vinny, thank you so much, thank you Harshal, bye guys, good night everyone, thank you so much. I'll see you guys in the next session. Until then, take care, bye everyone, good night everyone.